హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ తిన్వార్ మల్లన. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన. సుదర్శన్ అన్న 7200 సమర్పించు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులను నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి దొంగల్లాగా ఇండ్ల మీద పడి తలలు బగలగొట్టి ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించేటువంటి ఒక దుర్మార్గానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. వాళ్ళకు రిహాబిలిటేషన్ కల్పించకుండా, వాళ్ళకు సరైన పరిహారాలు అందించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక దుర్మార్గమైన చర్యతోని తలలు బగిలిపోయి రక్తాలు గారుతా ఉన్నాయి. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, నువ్వు చేసేది కరెక్టే అయితే, నువ్వు చేసేది చట్టబద్ధంగానే ఉంటే అర్ధరాత్రి పోలీసు వాళ్ళని పంపాల్సినటువంటి అవసరం అయితే లేకుండే. కానీ మీరు చేసినటువంటి కార్యక్రమంతో ఇవాళ నిర్వాసితులు గూడులేని పక్షులు లెక్క అయిపోయినారు. ఇవాళ వాళ్ళ గోస, వాళ్ళ ఉసురు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ ఖచ్చితంగా ముడుతుంది. ఆ అంశాలన్నీ చూద్దాం. ఒకసారిగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలను ఒకసారి చూస్తే రైట్. ఇవాళ రాష్ట్రానికి నైరుతి, నేడు రేపు కొన్ని చోట్ల వానలు. హైదరాబాద్ రాష్ట్రంలోకి సోమవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో సోమ మంగళవారాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వివరించింది. తెలంగాణతో పాటు కొంకణ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఏపీలో రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పి పేర్కొందట. ఇవాళ రాష్ట్రానికి రుతుపవనాలు వస్తూ ఉన్నాయట. వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలారా, ఎవరైనా పాత ఇండ్లు ఉన్నోళ్ళు ఉంటే, లేకపోతే పాత పాఠశాలలు, ఇవాళ మళ్ళీ బళ్ళు స్టార్టు, పాత పాఠశాలలు అవి ఉంటే జర జాగ్రత్తగా ఉండండి. ఇక బస్ ఛార్జీలు ఇంకింత పెంచుదాం, 30% పెంచేందుకు సర్కార్కు ఆర్టీసీ ప్రపోజల్ అట. ఈ సజ్జనారుకి సంపవా జనాన్ని నన్ను లేచి కొట్టు. ఇప్పటికే 3 నెలల్లో 6 సార్లు కిరాయిలు పెంచిన సంస్థ సెస్ల పేరుతో 30% నుంచి 50% వడ్డింపు, టికెట్పై 10 నుంచి 100 దాకా మోత, డీజిల్ రేట్లు తగ్గినా టికెట్ ఛార్జీలు పెంపు, మళ్ళా పెంచుతారట బస్ కిరాయిలు. ఇంకో బస్ కిరాయిలు మళ్ళొక పారు పెంచుదామని ఆలోచన చేస్తున్నాడట కేసీఆర్. ఉద్దారకం యోగ్యది. ఇక నీకు ఇక్కడ 2000 రూపాయల పింఛన్ ఇచ్చి వీడికి ఎనుకుని కోల్పోతా ఉన్నాడు అన్నట్టు. ప్రయాణికులపై ఆర్టీసీ వరుసపెట్టి ఛార్జీల మోత మోగిస్తోంది. సెస్లో రౌండ్ ఫిగర్ల పేరుతో భారీగా బాగుతోంది. 3 నెలల్లో ఏకంగా 6 సార్లు ఛార్జీలను పెంచింది. దీంతో ఒక్కో టికెట్పై 30 నుంచి 50% దాకా రేట్లు పెరిగాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ భారీగా వడ్డించింది. ఇటీవల ఆర్టీసీ మేనేజ్మెంట్ మరో 30% టికెట్ ఛార్జీలు పెంచేందుకు సీఎంకు ప్రపోజల్ పంపింది. త్వరలో అది కూడా ఆమోదం పొందే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇలా వరుసగా రేట్లు పెంచుతుండటంతో జనం అవస్థలు పడుతున్నారు. వరుసగా వడ్డింపు, డీజిల్ రేట్లు పెరిగాయని, నష్టాలు వస్తున్నాయని, ఆర్థిక పరిస్థితి బాగోలేదని కొంతకాలంగా ఆర్టీసీకి ఛార్జీలు పెంచుకుంటూ పోతుంది. మొదట పల్లె వెలుగు బస్సుల్లో రౌండ్ ఫిగర్ పేరుతో మొదలుపెట్టింది. టికెట్పై రూపాయి నుంచి 3 దాకా పెంచింది. తర్వాత సేఫ్టీ సెస్ అని చెప్పి అది బాధేసింది. ఇక మెయిన్ రూట్లలో ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే, జేబీఎస్ నుంచి కరీంనగర్కు ఎక్స్ప్రెస్లో 180 రూపాయలు ఉండే, ఇక ఇప్పుడు అది 220 రూపాయలకు చేరింది. సూపర్ లగ్జరీలో 230 ఉండే, 280కి చేరింది. రాజధాని బస్సులో 310 ఉండే, 370కి. గరుడా ప్లస్లో 370 ఉండే, 430కి ఛార్జీలు పెరిగాయి. హైదరాబాద్ హనుమకొండ ఎక్స్ప్రెస్ బస్సులో టికెట్ రేటు 170 నుంచి 200 అయింది. సూపర్ లగ్జరీలో 215 నుంచి 270కి, రాజధానిలో 290 నుంచి 360కి, గర్డా ప్లేస్ లో 350 నుంచి 420కి ఛార్జీలు పెరిగాయి. హైదరాబాద్, ఆదిలాబాద్ మధ్య సూపర్ లగ్జరీలో రేట్లను 460 నుంచి 560కి పెంచారు, అంటే 100 రూపాయలు. రాజధానిలో 590 నుంచి 720 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్ నిజామాబాద్ ఎక్స్ప్రెస్ లో 210 రూపాయల నుంచి 240కి, సూపర్ లగ్జరీలో 270 నుంచి 330కి పెంచారు. ఎంజీబీఎస్ విజయవాడకు గరుడ ప్లేస్ లో 620 నుంచి 700 రూపాయల వరకు రేట్లు పెరిగిందట. ఇగో ఉల్వశేన్లో కూడగొట్టుకొని కందిశేన్లు ఎంకులు ఆడుకుంటా ఉంది ఆర్టీసీ. వీళ్ళు పొడగొట్టుకుందేమో ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీల కాడ, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల కాడ ఈడ చెల్లించాలి. మన బాతాల పోషెట్టి ఆయనది నిత్యా కత్యా. వాళ్ళు ఆర్టీసీ కార్మికులు 42% ఫిట్మెంట్ కావాలి సార్ మాకంటే, 44 తీసుకో, లేలో 44 తీసుకో, 44 తీసుకో అని ఇచ్చే. ఆ ఇచ్చిన ఫిట్మెంట్ అది అటుపోయింది. ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి డిఏలు బిఏలు అన్నీ పెండింగ్ పెట్టి ఇప్పుడు జనం దగ్గర జనం నెత్తురు తాగుతా ఉన్నాడు సారు. ఇక ఒక్కసారి గీడికెళ్ళి జేబీఎస్ నుంచి కరీంనగర్కి పోయి వస్తే ఎక్స్ప్రెస్ బస్సులో 180 రూపాయలు ఉంటే 220 అంటే ఎంత పెరిగింది? 40 రూపాయలు పెరిగాయి. 40 రూపాయలు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తే 460 ఉంటే 560, తర్వాత 590 ఉంటే 720 రూపాయలు. ఈయన చెప్పే ఆర్టీసీని ఆదుకుంటాం, డెవలప్ చేసుకుంటాం, గీదా ఇదేనా రీతి? పక్క రాష్ట్ర పోలేమో ఆర్టీసీని తీసుకొచ్చి గవర్నమెంట్లో కలుపుతున్నారు. నీవు తమిళనాడులో అతి తక్కువ, తమిళనాడులో బస్ కిరాయిలు అతి తక్కువ ఉంటాయి.
నేను మొన్న పోయినప్పుడు చూసినా కదా. ఎందుకు నష్టపోతలేదు అక్కడ? మరి ఆడ ఆర్టీసీకి నష్టం లేదు, మన తానే నష్టం. ఎందుకంటే ఈ దొంగలు అంతా మింగుతారు కాబట్టి ఆర్టీసీ పేరు చెప్పి వీళ్ళకు ఫ్రీ వాళ్ళకు ఫ్రీ. ఇప్పుడు బస్ పాసులు అని చెప్పి విద్యార్థులకు ఇస్తాయి. మరి ఆ రాయితీ పైసలు కట్టవా? జర్నలిస్టులకు బస్ పాసులు అంటే ఆ రాయితీ పైసలు కట్టవా? వికలాంగులకు వృద్ధులకు ఈ రాయితీలు ఇచ్చుకుంటా పోయినా కానీ మరి ఈ రాయితీ పైసలు కట్టదా ఈ రాష్ట్ర ప్రభుత్వం? జిహెచ్ఎంసీ ఎంత బాకీ ఉంది ఆర్టీసీకి? ఈ బకాయిలు కట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినవి కట్టకుండా ఇగో జనం తానికే ముక్కు బిండి వసూలు చేస్తా ఉన్నారు ఆ పైసలన్నీ. బకాయిలు కట్టడు, సబ్సిడీలు ఇయ్యడు. పెట్రోల్ విషయంలో డీజిల్ విషయంలో సబ్సిడీ ఇవ్వాలి కదా, ఇయ్యడు. అవి అది ప్రభుత్వం సేవలు కదా, పట్టించుకోవడం. ఇగో ఈ రకంగా ఉంది ప్రజలారా. ఇగో కేసీఆర్ చేస్తున్న ఉద్దారకం ఇది మీకేమో అర్థమైతలేదు. నేను చెప్తా ఉంటే మీరు కుండలు పెట్టి భగవన్లు ఎత్తుకపోతుండని చెప్తా ఉన్నా. ఇప్పుడు 2000 రూపాయల పెన్షన్ అనుకుందాం. నీ ఇంటి కరెంటు బిల్లు ఎంత పెరిగింది? 200 రూపాయల నుంచి 800 రూపాయలు అయింది కరెంటు బిల్లు. అంటే ఎంత ఎత్తుకపోయిన ఇంట్లో 600 ఎత్తుకపోయినా ఇంట్లో 600 బాయ్. ఇప్పుడు బస్ కిరాయి నువ్వు ఎటన్నా పోతా ఉంటే నెలకు ఒక 10 మాటల బస్సు ఎక్కితే 10 నాలుగు 40, 400 రూపాయలు ఎక్స్ట్రా బాయ్. 1200 బీకేనా? గ్యాస్ బుడ్ల ధరలు ఎట్లయినాయి? కరెంట్ పెట్రోల్ డీజిల్ సంగతి ఏమైంది? ఇవన్నీ పెంచుకుంటూ పోయింది కదా. నీ 2000 రూపాయలు ఇచ్చి 8000 రూపాయలు ఎత్తుకపోతుంది నీ తానా. అది మళ్ళీ పెద్ద కొడుకు. ఈ పెద్ద కొడుకు కాదు పెద్ద దొంగ. కేసీఆర్ అనేటోడు తెలంగాణ ప్రజలకు ముసలోళ్ళకు పెద్ద కొడుకు అని చెప్తున్నారు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. కానీ పెద్ద కొడుకు కాదు, పెద్ద దొంగ. ఇల్లును లూడి చేస్తున్న దొంగ. మనబడి మళ్ళీ ఏమంటారంటే మేము వ్యాట్ అస్సలే మేము పెంచనే పెంచామని చెప్పి డైలాగులు కొడతారు. అయ్యా కొడుకులు చెప్పే పచ్చి అబద్ధాలు చూస్తూ ఉంటే ఇక అబద్ధాలు ఏమన్నా మూసి నదిలో మునిగి చచ్చిపోవాలి. అబద్ధాలే మూసి నదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి. ఇక ఇదేందో మన బడి మొక్కుబడి అయిపోయింది. మన బడి మొక్కుబడి. సర్కార్ నుంచి అందరి నిధులు సాగని పనులు. మొదటి విడతలోని 1000కి పైగా స్కూళ్ళలో ఇంకా పనులు మొదలు కాలే. స్టార్ట్ అయిన చోట పైసలు సరి వద్దు బిడ్డ మళ్ళీ రైట్. మనబడి మొక్కుబడి. సర్కార్ నుంచి అందరి నిధులు సాగని పనులు. మొదటి విడతలోని 1000కి పైగా స్కూళ్లలో ఇంకా పనులు మొదలు కాలే. స్టార్ట్ అయిన చోట పైసలు సరిపోక ఎక్కడివక్కడే ఆగినాయి. 30 లక్షలు దాటిన పనులకు టెండర్లు కూడా విలువలే. ఇంకా నేను కేసీఆర్ టాపిక్ మాట్లాడలేను. నువ్వు అప్పుడే పట్టుకుంటే ఎట్లా తీయదట్లా ఇప్పుడే. సర్కార్ నుంచి అందరి నిధులు మనకేం చెప్పిండు? 7,200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్లకు ఖర్చు పెడుతుందని చెప్పిండు. బారాన పైసలు లేవు బడ్లకు. బట్టలు గచ్చిలేవు, స్కూళ్ళకు పుస్తకాలు గచ్చిలేవు పిల్లలకు. ఇక వేసవి సెలవుల తర్వాత ఇయాల్టి నుంచి స్కూళ్లు తెరుచుకోనుండగా మన ఊరు మనబడి కింద సర్కారు స్కూళ్లలో చేపట్టిన పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. మొదటి విడతలో ఎంపిక చేసిన 9,000 స్కూళ్లలో జూన్ 12లోగా అన్ని సవలతులు కల్పించాల్సింది. కానీ 1000కి పైగా స్కూళ్లలో ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. అసంపూర్తిగా పనుల వల్ల అటు టీచర్లు ఇటు స్టూడెంట్లకు కష్టాలు తప్పేలా లేవు. ఇక చూడు మనకేం చెప్పారు సార్లు, టెండర్లు విలువలే, పనులు సురువు చేయలే. ఇక ఇది సిద్దిపేట జిల్లా కొమరేలి మండలంలోని ఐనాపూర్ గవర్నమెంట్ స్కూల్. దీన్ని మన ఊరు మనబడి కింద ఎంపిక చేసి అడిషనల్ క్లాస్ రూమ్ సహా వివిధ పనులు చేపట్టాలని నిర్ణయించారు. 64 లక్షల పనులకు పర్మిషన్ వచ్చింది. 30 లక్షల బడ్జెట్ మించితే టెండర్లు పిలవాలి. కానీ ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పనులు ప్రారంభించలేదు. స్కూల్ శిథిలావస్థకు చేరింది. పాత గదుల్లోనే క్లాసులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం ఐనాపూర్లో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల భవనం. ఇక్కడ సర్కార్ మనల్ని ముంచి ఎత్తుకపోయే కాడనేమో ఈ ఛార్జీలు పెంచి మన పిల్లల చదువు కాడ పెట్టే కాడ మాత్రం ఇప్పటికేం లేదు. ఇప్పటికి పుస్తకాలు లేవు. పుస్తకాలు సర్కార్ బడుల దశ మారడం లేదు. ప్రభుత్వం చెప్తున్న మాటలు ఉత్తుత్తి మాటలే అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 26,065 గవర్నమెంట్ స్కూల్ ఉండగా మన ఊరు మనబడి కింద 7,289.54 కోట్లతో 3 విడతల్లో మౌలిక వసతులు కల్పిస్తామని 6 నెలల కింద రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. మొదటి విడతలో 9,123 బడులను ఎంపిక చేసి 3,497.62 కోట్లతో 12 రకాల సౌకర్యాలు కల్పిస్తామని ఫిబ్రవరిలో జీవో రిలీజ్ అయింది. ఈ స్కీమ్లో భాగంగా ఎంపిక చేసిన స్కూల్ భవనాలకు అవసరమైన అన్ని రిపేర్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూమ్స్తో పాటు వంట గదులు, ప్రహరీ, మరుగుదొడ్లు, డైనింగ్ రూమ్ల నిర్మాణం చేపట్టాలి. ఇంకా తాగునీటి వసతితో పాటు కుర్చీలు, బెంచీలు సహా అన్ని రకాల ఫర్నిచరు, గ్రీన్ చాక్ బోర్డ్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ కావాల్సిన అన్ని పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. సర్కార్ నుంచి సరిపడా ఫండ్స్ రాకపోవడంతో చాలా స్కూళ్లలో పనులు మొదలు కాలేదు. మొదలైన చోట నిధులు చాలక ఎక్కడికక్కడే ఆగిపోయినాయి.
టీచర్లకు ఏమైంది? జీతాలు పెంచినాం కదా, వాళ్ళు సంక్షోభ పడుతున్నట్టు బీజేపీ ప్రచారం చేయడం సరికాదు. మంత్రి సవిత ఇబ్బందులు లేకుండా మనబడి సర్కారు ఇబ్బందులు లేకుండా మనబడి సర్కార్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం మొదలు పెడతామని చెప్పి సవితా ఇంద్రమ్మ చెప్తుంది. ఫస్ట్ నువ్వు చదువుకో తల్లి, నువ్వు చదువుకో, ఫస్ట్ నువ్వు చదువుకో. ఏబిసిడీలని వస్తాయా? ఇదా చెప్పాల్సింది. టీచర్లకు ఏమైంది? జీతాలు పెంచినామని చెప్తా ఉన్నావు. మొత్తం భారతదేశంలోనే అత్యధిక జీతాలు తీసుకుంటున్న ఎమ్మెల్యే నువ్వే కాదా? మంత్రివి నువ్వే. మొత్తం భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఎమ్మెల్యే తీసుకోనటువంటి జీతం మన రాష్ట్రం ఎమ్మెల్యే తీసుకుంటుండు. ఏ రాష్ట్ర మంత్రి తీసుకోనంత జీతం మన రాష్ట్రం మంత్రి తీసుకుంటుండు. ఏ ముఖ్యమంత్రి తీసుకోనంత జీతం మన తాను తీసుకు. ఇక మీకు కావాలంటే చూపిస్తా చూడండి. ఇగో కేసీఆర్ ఒక్క నెల జీతం 4.1 లక్షలు డైరెక్ట్ జీతమే. అది ఇంకా జీతమే. అలవెన్సులు, కథలు, కార్ఖానాలు, కార్లు, ఇవన్నీ పైసలు ఇవన్నీ. ఇగో హైయెస్ట్ పెయిడ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా 2021 వైఎస్ జగన్ శాలరీ అని చెప్పి. ఇక చూడ్రి, ఇగో ఇడుందా ఎవరు ఎంత తీసుకుంటున్నారు జీతం అనేది. ఇగో తెలంగాణ ఫస్ట్ నెంబర్ 1. ఈడ మనకేం పూటకు గతి లేక సస్తా ఉంటే కేసీఆర్ ఒక నెలకు 4,10,000 రూపాయల జీతం తీసుకుంటుండు. ఇక ఏ ముఖ్యమంత్రి తీసుకుంటలేడు ఈ తిరిగా జీతం. ఇక చూడ్రి, త్రిపుర ముఖ్యమంత్రి నెల జీతం 1,00,000, నాగాలాండ్ ముఖ్యమంత్రిది 1,10,000, మణిపూర్ అయినది 1,20,000, అస్సాం అయినది 1,25,000, అరుణాచల్ ప్రదేశ్ 1,33,000, మేఘాలయ 1,50,000, ఒడిస్సా 1,60,000, ఉత్తరాఖండ్ 175,000, రాజస్థాన్ 1,75,000, కేరళ 185,000, సిక్కిము 190,000. అంతుంటే మనదేమో మన బాతాల పోసేటేమో 4,20,000 4,10,000 రూపాయలు. ఏమనయ్యా సొమ్మిదంతా? ప్రజలారా మీరు కట్టే సొమ్మే. మీరు ఉప్పు మిరపకాయ మీద పెడుతున్న ఖర్చుతోటే ఇప్పుడు మీ తన బస్ కిరాయిలు మీ ముక్కు విండి వసూలు చేస్తూ ఉన్నాడు కదా. ముక్కు విండి వసూలు చేస్తున్నటువంటి పైకంలో వచ్చే 4,10,000 రూపాయలు జీతం తీసుకుంటాడు ఒక్క నెలకు. త్రిపుర ఈయన పీకి పారదెంగింది ఏమన్నా ఉందా అంటే ఏం లేదు. మళ్ళా ఇక 4,10,000 రూపాయలు. అంతేనా? ఇంకొకటి ఏడాదికి 49,20,000 రూపాయలు ఒక ఏడాదికి కేసీఆర్ జీతం. ఈ 8 ఏళ్ళు అయిందిగా. 3,93,60,000 రూపాయలు ఉచితార్థంగా జనం సొమ్ము తాగి పన్నందుకు, మందిని ముంచినందుకు, దాదాపు పబ్లిక్ ను బెదిరించినందుకు, రక్తాలు వచ్చేటట్టు జనాన్ని కొట్టినందుకు, ఇన్నిటికీ కేసీఆర్ వసూలు చేస్తున్నటువంటి పైకం ఇగో ఇది కేవలం జీతాల రూపంలోనే. ఇవిట్లుంటే ఈ 3,93,00,000 ఉంటే ఇలా కొడుకు జీతం కూడా దాదాపు ఇంతే కాదు. కొడుకు మొన్న ఉట్టిగా దావోసు వేస్తేనే 13 కోట్ల రూపాయలు ఈయన హెలికాప్టర్ల ఖర్చు. అట్లా పోయి ఇట్లా వస్తుంది 13 కోట్ల రూపాయలు. ఎవనయ్యా సొమ్ము అని చెప్పు. వీళ్ళేమో ఉద్దరగా మన సొమ్ము ఖర్చు పెట్టుకుంటారు, మళ్ళీ మన దగ్గర మళ్ళీ వసూలు చేస్తూ ఉన్నారు ఈ ఛార్జీలు ఆ ఛార్జీలు. మన పోరగాలు చదువుకునేటువంటి బడికాడ మాత్రం వసతులు గతిలేవు. ఇంకో టీచర్లకు ఏమైంది? జీతాలు పెంచినాం కదా. టీచర్లు గుర్తుపెట్టుకోరు చూడ్రి, టీచర్ మంచిగా ఉన్నాడు మీ పరిస్థితి. సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తా ఉన్నారు, అమ్మా టీచర్ల జీతాలు ఓకే, మరి ఈ పిల్లల జీవితాల సంగతి ఏంది తల్లి? ఇప్పుడు మీ మనమరాలు ఉన్నారు కదా సర్కార్ బడికి దోలు, మరి పంపి ఇంత బాగున్నాయి కదా. మధ్యాహ్నం భోజనం మీరే పెట్టిపిస్తాం. మీరే ఇబ్బందులు లేకుండా మనబడి సాగుతుంది అంటున్నావు కదా. మరి ఇప్పుడు మీ కొడుకో మనవడో ఎవరో ఉంటారు కదా మీ పిల్లలు, ఎడ చదువుతున్నాడమ్మా మీ పిల్లగాడు? సర్కార్ స్కూల్లోనే చదువుతుండొచ్చు. సర్కార్ స్కూల్లోనే చదువుతుండా? ఇక ఇది వీళ్ళ కథ. కొత్త రూల్స్తో మారనున్న శాలరీ లెక్క. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న వేజ్ కోడ్ 2019తో శాలరీలో బేసిక్స్, ట్రావెల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ లెక్కలు మారనున్నాయంట. మొత్తం మీద ఇవన్నీ కూడా మారిపోతాయంట కొత్త రూల్స్ తోటి.
43,000 కోట్లు ఒకటోసారి. ఐపీఎల్ మీడియా రైట్స్ వేలంలో బీసీసీఐపై వేల కోట్ల వర్షం కురుస్తుంది. 5 ఏళ్ల కాలానికి 2023 నుంచి 2027 వరకు టీవీ డిజిటల్ రైట్స్ యాక్షన్లో మొదటి రోజు వేలం ముగిసే సమయానికి రేటు 43,050 కోట్ల రూపాయలు. ఐపీఎల్ రైట్స్ అంటే ఐపీఎల్ ని షూట్ చేసినందుకు ఆ కంపెనీ పోయినసారి హాట్స్టార్ వాళ్ళకు ఉండే అనుకుంటా, ఆ కంపెనీకి ఉండే. ఇక ఇప్పుడు మళ్ళీ ఎవడో 43,000 కోట్లకు రైట్స్ కొంటా ఉండట. 5 ఏళ్ళ రైట్స్ 100 కోట్ల కంటే ఎక్కువనేనంటే రోజుకు 100 కోట్ల, లేకపోతే మ్యాచ్ పైన చూసిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూసిన. టెట్ కొంచెం టఫ్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ గతంలో పోలిస్తే కొద్దిగా టఫ్ ఉందని అభ్యర్థులు చెప్పారు. ప్రశ్నలు సూటిగా ఇవ్వలేదని, గ్రాంధిక భాషలో ఉండడంతో అర్థం కాక ఇబ్బందులు పడ్డామని చెప్పిరట. ఇక అది అయ్యేదా పోయేది, ఇప్పుడు అది బిఎస్ వచ్చేదా కథ. నాకు టెట్ ఉన్నది ఆల్రెడీ, టెట్ బిట్టు మంచి టాప్ లో ఉన్నది వ్యవస్థ. ప్రభుత్వంపై వ్యతిరేకత, సగం మంది ఎమ్మెల్యేలపై కూడా కేసీఆర్ కు పీకే రిపోర్ట్. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, సగం మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా నెగిటివ్ టాక్ ఉన్నదని సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వివరించినట్టు తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ కు వచ్చిన పీకే తాజా సర్వే రిపోర్ట్ తో కేసీఆర్ తో భేటీ అయ్యారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ ఎమ్మెల్యేలో సగం మందికి పైగా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని, వారిలో 35 మందిపై తీవ్ర వ్యతిరేకత ఉందని పీకే తెలిపినట్టు సమాచారం. గత డిసెంబర్ నుంచి నిర్వహిస్తున్న ప్రతి సర్వేలోనూ వారి పనితీరులో ఎలాంటి మార్పు లేదని చెప్పినట్టుగా తెలిసింది. గత సర్వేలో ప్రభుత్వంపై అంతగా వ్యతిరేకత కనిపించలేదని, కానీ ఈ మధ్య సర్కార్ తీరుపై వ్యతిరేకత పెరుగుతుందని చెప్పినట్టుగా సమాచారం. గోవింద అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ పని. టీఆర్ఎస్ పార్టీ దుకాణమే బంద్ అయిపోయింది. 21 నుంచి 20కి వచ్చినాయి ఆఖరికి. నేను నిన్న ఎందుకు చెప్పిన అనుకుంటున్నావు? ఆ రిపోర్ట్ ఇదే రిపోర్టు, పీకే రిపోర్టే. కేవలం 20 స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ అంతంతగా గెలిచే అవకాశం ఉంది. సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోతా ఉన్నాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్మాష్ అవుతా ఉంది. నల్లగొండ జిల్లాలో కేవలం 7% ఓట్లతోని ఒకే ఒక టీఆర్ఎస్ ఆయన 7% ఓట్లతోని మెరుగున్నాడు అంతే. ఇవన్నీ కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది. అయిపోయింది బాతాల పోసేటి పని, టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఇక రాష్ట్రానికి 24,000 కోట్ల పెట్టుబడులు. నిజంగా ప్రభుత్వంపై వ్యతిరేకత, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది అనడానికి ఈసారి ప్రజలారా ఈ పీకే సర్వేలు గీకే సర్వేలు ఎందుకు? ఈసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తావా గిజ్జెప్పు, లేకపోతే ఒక పని చేయి, ఈ పోల్లో పాల్గొను. డైరెక్ట్ అక్కడ పెట్టండి, కామెంట్స్ పెడదాం. రైట్. ఇది ఇప్పుడు ఏం చేస్తారంటే అభ్యర్థులను మార్చేటువంటి కార్యక్రమానికి తెరలేపుతారు ఇప్పుడు బాతాల పోషెట్టి. ఈ అభ్యర్థులను మార్పు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలో దాదాపు 70 మందికి సీట్లు రావు. ఇక 70 మందికి సీట్లు రావు, గుర్తుపెట్టుకోరు. అయితే ఈ ప్రజలు అభ్యర్థులను మార్చడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా? సో టీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఓటు వేస్తారని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. వేస్తామంటోళ్ళు ఇక్కడ, వేయమంటోళ్ళు కింద కామెంట్ చేయండి. నేనైతే ఎట్లాగో వేయా, ఎందుకంటే మీరు వేస్తామంటోళ్ళు ఇక్కడ వేయమంటోళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఏమన్నా అభిప్రాయం చెప్పదలుచుకుంటే కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఇది రైట్. వేస్తాము వేయమంటోళ్ళు ఇప్పటికి వేసినటువంటి వాళ్ళు 97% మంది ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఓటేయమని చెప్తా ఉన్నారు. అంటే అభ్యర్థిని మార్చినా అవుట్. నువ్వు పీకే రిపోర్ట్ కానీ ఇంకో రిపోర్ట్ కానీ ఏం లేదు, ఇక అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ పని గోవిందా. ఇక రాష్ట్రానికి 24,000 కోట్ల పెట్టుబడులు. ఎల్ఎస్టీ కంపెనీతో కుదిరిన ఒప్పందం. బెంగళూరులో కేటీఆర్తో సంస్థ చైర్మన్ భేటీ అట. ఏం గిన్ని పెట్టుబడులు వస్తామంటే బస్ కిరాయిలు ఎందుకు పెంచుడే సిచ్చా? అమెరికాలో జనం కన్నా గన్నులే ఎక్కువ. 33 కోట్ల జనాభాకు 39 కోట్ల తుపాకులు ఉన్నాయట.
పెరుగుతున్న కాల్పులు ఈ ఏడాది ఇప్పటిదాకా 212 ఫైరింగ్ ఘటనలు, అందులో 27 స్కూళ్లలోనే గన్ కల్చర్ను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కుతున్న జనం. సెకండ్ అమెండ్మెంట్తో ప్రజలకు తుపాకీ హక్కు, దాన్ని మార్చాలంటున్న డెమోక్రాట్లు, ససేమిరా అంటున్న రిపబ్లికన్లట. అబ్బా, అమెరికాలో చూడండి, వివిధ దేశాల్లో జనం దగ్గర ఉన్న తుపాకులు. అమెరికాలో 39,33,00,000 తుపాకులు ఉన్నాయట జనం తాన. అంటే ప్రతి మనిషికి 1-2 ఉన్నట్టు, ఎక్కువనే. మనుషుల కంటే ఎక్కువ. ఆడున్నదే 33 కోట్ల మంది, వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు 39 కోట్ల. ఇంకా 6 కోట్లు ఎక్కువనే ఉంది. 6 కోట్లు ఎక్కువ ఉన్నాయి జనం తాన. ఇక ఇండియాలోనేమో 7.1 అంటే 7,11,00,000 తుపాకులు ఉన్నాయి ప్రజల దగ్గర. ఇక చైనాలోనేమో 4,97,00,000 తుపాకులు ఉన్నాయి. పాకిస్తాన్లో 4,39,00,000, రష్యాలో 1,76,00,000 మాత్రమే. అంటే అమెరికా ఎకానమీ అంతా ఈ తుపాకుల ఇండస్ట్రీ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. తుపాకులు, ఆయుధాల మీద డిపెండ్ అయి ఉంటుంది. దాంతో విచ్చలవిడిగా అయింది. తుపాకీ పట్టినోడు తుపాకీ బలవుతాడు అన్నట్టు, ఏ తుపాకులను అయితే అమెరికా తయారు చేస్తా ఉందో ఆ తుపాకులకు అమెరికా బలైపోతుంది. బతికే హక్కు, మాట్లాడే హక్కు, చదువుకునే హక్కు, స్వేచ్ఛ హక్కు, నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు, ఇవి ప్రతి ఒక్కరికి వివిధ దేశాల రాజ్యాంగాలు కల్పించిన ప్రాథమిక హక్కులు. కానీ అమెరికాలో ఇంకో హక్కు జనం బతికే హక్కును చంపేస్తోంది. అదే తుపాకీని కలిగి ఉండడం, దాన్ని ఎక్కడికంటే అక్కడికి పట్టుకెళ్లడం. అవును, అమెరికా రాజ్యాంగంలోని సెకండ్ అమెండ్మెంట్ 2వ సవరణ ప్రజలకు కల్పించిన కీపింగ్ అండ్ బియరింగ్ ద ఆర్మ్ రైట్, అది ప్రజలకున్న ఆ హక్కును ఏ రాష్ట్రాలు కాలరాయలేదు అంటూ ఆ దేశ సుప్రీంకోర్టు పలుసార్లు స్పష్టంగా తేల్చి చెప్పింది కూడా. అంతేకాదు, రాష్ట్రాలు ఆ హక్కును హరించకుండా 10వ సవరణను చేశారు. ఆ హక్కే అక్కడ జనం కన్నా గన్నులు ఎక్కువగా ఉండడానికి కారణమైంది. విచ్చలవిడి గన్ కల్చర్కు దారితీస్తోంది. పిల్లల చేతుల్లో ఆట బొమ్మలా మారి తల్లిదండ్రుల ప్రాణాలు తోడేస్తుంది. ఈ మధ్య టెక్సాస్లోని ఉవాల్డేలో అభంశుభం తెలియని 19 మంది స్కూల్ విద్యార్థులను ఆ స్కూల్కే చెందిన మాజీ స్టూడెంట్ కాల్పులు జరిపి చంపేశాడు. బఫేలో టౌన్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది చనిపోయారు. వారం కిందటే 2 ఏళ్ల చిన్నారి తుపాకీతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తన తండ్రిని కాల్చాడు. ఇగో అమెరికా పరిస్థితి ఇట్లా ఉంది చూడండి. అమెరికాకు పోవాలంటే ఇక ఇదేంది, పత్తి కన్నా చిరుధాన్యాలు నయం. ఆసిఫాబాద్ జిల్లాలో పంట మార్పిడికి ఆదివాసీ రైతుల మొగ్గు. ప్రయోగాత్మకంగా 6,080 ఎకరాల్లో సాగుకు ఏర్పాట్లు ప్రోత్సహిస్తున్న కలెక్టర్ రాహుల్. 10 ఏళ్లుగా పత్తితో తీవ్ర నష్టాలు, వాటి నుంచి బయటపడేందుకు మిల్లెట్ల వైపు రైతుల చూపంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఆదివాసీ రైతులకు ఉచితంగా చిరుధాన్యాల విత్తనాలు అందిస్తున్న అధికారులు. కొన్నేళ్లుగా పత్తి పంట వేసి కష్ట నష్టాల పాలైన ఆదివాసులు ఈసారి చిరుధాన్యాలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, అండుగొర్రలు వంటివి పండించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 10 ఏళ్లుగా ఎస్టీబీటీ పత్తి విత్తనాలు సాగు చేయడం వల్ల భూములు సారం కోల్పోయాయి. దీంతో ఎకరాకు 2.5 నుంచి 3 క్వింటాల పత్తి కూడా చేతికి రాక గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అదేవిధంగా ఆదివాసీ చిన్నారులు, మహిళలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి రంగంలోకి దిగిరట. పత్తి కన్నా చిరుధాన్యాలు నయమని చెప్పి అధికారులు ఆదివాసులకు సూచిస్తా ఉన్నారట. ఆదివాసులు అటువైపు మొగ్గు చూపుతా ఉన్నారట. అధికారులు చెప్తే కానీ పుట్టుకున్న కేసీఆర్ చెప్తే వేసారు. సన్న ఓట్లు ఏరి సాహుకారే మీ ఇంటికి వస్తాడు, మీరు అరుగు మీద కూర్చోవాలి, కాళ్ళ మీద కాలు వేసుకొని, సాహుకారు వచ్చి మీ కాళ్ళ మీద పడి అయ్యో అమ్ము నీకు ఎంత ధర కావాలని అడుగుతాడు. మీరేమో అది అమ్మినాక ఆ పైసలు బిడ్డపేళ్ళు చేసుకొని, మిగిలిన పైసలు బ్యాంకులు వేసుకొని, ఇవాళ వస్తే పోతే మంచిగా దావతులు చేసుకొని, మీరు పెరగనం దీని అరుగు మీద పండుకొని, ఇటువంటి డైలాగులు కేసీఆర్ తాను ఉంటాయి. పుట్టుకున్న కేసీఆర్ మాట నమ్మి వ్యవసాయం చేసినా రాజకీయం చేసినా సత్యనాశనమే. కేసీఆర్ ఏ పార్టీ దగ్గరికి పోతే ఆ పార్టీ సత్యనాశనం అవుతుంది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇంకేమి అయినను పోవాలి అంగారకుడి పైకి. 10 ఏళ్లలో మార్స్ పైకి మానవుని పంపుతానని 2011లో ప్రకటించిన స్పేస్ ఎక్స్ అధినేత ఇలాన్ మాస్క్ తాజాగా అడుగును 2029కి పొడిగిస్తూ ప్రకటన. అంగారకుడిపై మానవుల ఆవాసం అంత ఈజీ కాదు. ఎన్నో కష్ట నష్టాలు, వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. మానవులు జీవించడానికి అనుకూలం కాని వాతావరణం, సగటు ఉష్ణోగ్రత 60 డిగ్రీలు. అంటార్కిటిక్ కన్నా చలి ఎన్ని కష్టాలున్నా 2050 కల్లా 10 లక్షల మంది జనాభాతో స్వయం సమృద్ధమైన మహానగరాన్ని నిర్మించడమే లక్ష్యమట. 2050 కల్లా అంగారక గ్రహం పైన 10 లక్షల మందితో పట్టణం కడుతున్నాడట ఎలాన్ మాస్క్. అయితే 2011 పోతానని చెప్పేసి అన్నాడు. 2011లో ప్రకటించి 10 ఏళ్లలో పంపిస్తా అని చెప్పి ఆ తర్వాత దాన్ని పొడిగించినట్టు. ఎలక్ట్రిక్ కార్ల రంగంలో అగ్రగామి ఎలాన్ మాస్క్. ట్విట్టర్ను కొనేసిన మాస్క్. రష్యా పగబట్టిన ఉక్రెయిన్ దేశం మొత్తానికి తన స్టార్లింక్ ఉపగ్రహాలతో ఇంటర్నెట్ అందించిన మాస్క్.
ఇలా అన్ని చోట్ల మస్క్ విశ్వరూపం కనిపిస్తున్న రోజులు ఇవి. కానీ మస్క్ అసలు కళ, అతిపెద్ద కళ మిషన్ మార్స్. 2050 నాటికి అంగారకుడిపై 10 లక్షల మంది మానవులతో ఒక పెద్ద స్వయం సమృద్ధ కాలనీ ఏర్పాటు చేయాలనేది ఆయన స్వప్నం. ఆ దిశగా 10 ఏళ్లలో తాను మార్స్ పైకి మానవుణ్ణి పంపుతానని 2011లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ అలా జరగలేదు. తాజాగా 2029 నాటికి మనిషి ఏజీఐని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ సాధిస్తాడని, అదే ఏడాది మార్స్ పైకి వెళ్తాడని పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు వ్యయ ప్రయాసాలున్నా అయినను పోవాలే మార్స్కు అనేది మాస్క్ పట్టుదలనట. ఎంత నిజంగా ఆ టెస్లా కార్లు చూస్తే అవి మామూలు కార్లు కాదు, అవి వితౌట్ డ్రైవర్. అవునంట, అవే అందులో పడుకుంటే అదే నడిపించుకుంటూ వెళ్ళిపోతుంది. ఏడికి డెస్టినేషన్ సెట్ చేస్తుందా, మంచిగా చేసిన ఖతర్నాక్ ఉంది. ఇంకా దక్షిణాది సెంటిమెంట్, మోదీ పాలనలో జరిగిన అన్యాయంపై గలం. అబ్బో ఈడికి వచ్చినావు. పార్టీ విస్తరణకు 5 రాష్ట్రాలపైనే ప్రధానంగా గురి. బీఆర్ఎస్ అంటే ఇంకో చూపి ఏందని చూపిస్తూనే ఉండాలి, ఆలోచన చేయదు ఇటువంటి. బీఆర్ఎస్ అంటే ఏమో పెట్టినాయి అసలు రకరకాల పెట్టి అసలు బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితి అట. అట్లనట, బార్ అండ్ రెస్టారెంట్ సమితి. బీఆర్ఎస్ అంటే మీరేమనుకుంటారు చెప్పరు ఒకసారి. ఇట్లా ఈ గుర్తులు ఏం పెట్టాలి, ఇవన్నీ కూడా సింబల్స్ ఏ గుర్తు పెట్టాలి, పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పి. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, పూరి తినాలంటే ఆలు కుర్మ కావాలి, అడుక్క తినాలంటే తెరాస అనే రావాలి. అచ్చా, బార్ అండ్ రెస్టారెంట్ సమితి అట. సో మీరేం చెప్తారు చెప్పురి ప్రజలారా. టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పెడతా ఉన్నాడుగా బాతాల పోషెట్టి. బీఆర్ఎస్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళేమో భారత రాష్ట్ర సమితి అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇక మీరేమంటారు? బీఆర్ఎస్ అంటే ప్లస్ ఏ సింబల్ అయితే బాగుంటుంది ఒకసారి. బీఆర్ఎస్ ఇట్లా శ్రీరామకేశవ కార్ గుర్తు పెడితే బాగా, మరి కోటర్ గుర్తు పెడితే బాగా. శ్రీరామకేశవ చూడు ఎట్లా భావరామణ సమితి అట. బట్టే బాజ అయ్యో అట్లా అనద్దు భయ్. అట్లా బారు రెస్టారెంట్ సమితి, భావరామణ సమితి అట వాళ్ళ. ఏదో నాకు రాత్రి వచ్చింది, రాత్రి ఏదో ఐడియా వచ్చింది. బీఆర్ఎస్ అంటే ఒక కొత్తది పదం పుట్టింది దాంట్లోంచి, గుర్తుకొస్తలేదు. ఏం పెడదామంటారు? కోటర్ అయింది, కోటరే పెడతారటగా. బీఆర్ఎస్ పార్టీకి ఏ సింబల్ బెటర్ అంటే కోటర్ సీసే బెటర్ అంటారు. అరే అది 2 సార్లు పడ్డది అయింది. మరి బీర్ సీసనా కోటర్ సీసనా? బీర్ సీసనా కోటరే. ఇంకా మరి కోటరే. బీహార్ రాష్ట్ర సమితి, మాడకావ్ రాష్ట్ర సమితి అట. అయ్యో. బ్రోకర్ బార్ సమితి, బద్మాష్ సమితి, బొత్సురావు సమితి అట. కేసీఆర్ ముక్కు సమితి అట. రేపిస్ట్ సమితి, భారత రజాకార్ల సమితి, బాతాల రాష్ట్ర సమితి. అచ్చా, మా దాంట్లోకి ఏం తీసుకున్నావు? ఈ బీ మా బాతాల పోషెట్టి సమితి అట్లా అక్కడి నుంచి తీసుకున్నా. బీరు రమ్ము స్కాచ్ అట. బీరు రమ్ము స్కాచ్. క్వార్టర్ సింబలే బెటర్ అంటారు. ఓకే, పూర్తి మద్దతు లభిస్తుంది. భారత్ టీఆర్ఎస్ పార్టీ పని గోవింద మళ్ళా ఇటెంకలు కనిపిస్తోట్టి కాదు. ఇక మోదీ పాలనలో జరిగిన అన్యాయంపై గలం. పార్టీ విస్తరణకు 5 రాష్ట్రాలపైనే ప్రధానంగా గురి. బీఆర్ఎస్కు జాతీయ రోడ్ మ్యాప్పై కేసీఆర్ కసరత్తు. ఎన్టీఆర్, పివి నరసింహారావు బొమ్మలతో ముందుకు, పీకే ఉండవల్లితో ప్రగతి భవన్లో సుదీర్ఘ మంథనాలు. జాతీయ పార్టీగా మార్చే సాంకేతిక అంశాలపై చర్చ. ఏ రాష్ట్రంలో ఏ అంశాలతో ముందుకెళ్లాలని మదనం. ఈ నెల 20 తర్వాత సీఎం కేసీఆర్ కార్యాచరణ. తమిళనాట సినీ ప్రముఖులకు బాధ్యతల యోచన. రాష్ట్రపతి ఎన్నికలు, సర్వేలపైన సమాలోచనలంటూ బాతాల పోషెట్టి ఉండవల్లి అరుణ్ కుమార్. ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ అక్కడ ఓ ప్రొజెక్టర్ మీద తెలంగాణ రాష్ట్రం విడిపోవద్దని చెప్పి ఒకటి చేస్తే, అరే నువ్వు ఉండవల్లివా ఊసరవెల్లి అని తిట్టిండు. ఎవరు? బాతాల పోషెట్టి. ఉండవల్లి రెచ్చిపోయేది అప్పుడు సమైక్యాంధ్రాల. ఇప్పుడు వీళ్ళంతా బీహారు,
మళ్ళా ఏపీ ముఠా ఇదంతా ఈ ముఠా అంతా దిగింది. మళ్ళా ఈ ముఠా కేసీఆర్ను కాపాడుతుంది అనుకుంటూ పొరపాటు. నిన్ను కాపాడే శక్తి ఈ భూమి మీద లేనే లేదా, అంతరించిపోయింది. అయిపోయింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి పవార్, ఆయనతో ఆప్ ఎంపీ సంజయ్ భేటీ, ముంబైలో అరగంట మంతనాలు. దీనిపై పదవి విప్పని ఎన్సీపీ అధినేత. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు కొన్ని పార్టీల విముఖత. కాంగ్రెసేతర నేతకైతే సరే, ఇందుకు సరేనన్న ఆ పార్టీ నాయకత్వం. మమతా భేటీకి అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే విజయం దూరం. 15న పంజాబ్కు కేజ్రీవాల్, అయోధ్య వెళ్లనున్న మహారాష్ట్ర సీఎం. అటు బీజేపీ కసరత్తు మొదలు, పార్టీలతో చర్చించే బాధ్యత జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్లకు అప్పగింత. ఇక హైకోర్టు సీజేతో సీఎం కేసీఆర్ భేటీ అట. 40 నిమిషాల పాటు సమావేశం. ఈ భేటీ అయితా ఉన్నాడు కానీ ఇవేవి గౌరవెళ్ళి సీజే గారికి ఇవేంటి అని అడగొద్దా బాతాల పోషెట్టిని. నేనే ఇది అదే ఒక్క నిమిషం గౌరవెళ్ళి నా దగ్గర ఉందన్న, ఉంది, నేను పంపిన. ఓకే, ఒక్క నిమిషం. పంపిను. అయ్యో ఇక నిన్న ఎవరు సాయి పల్లవి పక్కకు కూర్చుందామని చూసిండు. ఎవరు ఎర్రబల్ దయాకర్ రావు. సీజే గారు ఇదేందని అడగొద్దా కేసీఆర్ను? వచ్చి కలిసిండు కదా. గౌరవెల్లి ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాల్లోకి అర్ధరాత్రి 1000 మందికి పైగా పోలీసులు వచ్చి బలవంతంగా గ్రామస్తులను పోలీసు వ్యాన్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయారట. ఇప్పుడు తెల్లవారుజామున ఇప్పుడు జరుగుతూనే ఉంది అక్కడ పరిస్థితి. ఇంత దుర్మార్గమైనటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవితంలో ఎక్కడ చూసిండం. కానీ కేసీఆర్కు మాత్రం ఇదే పరిస్థితి వస్తుంది. చూడు, అదే మబ్బుల పూటన ఎప్పుడో గుంజుకొని పోతారు 3 గంటలకు. బరాబర్ అదే తప్పది. 40 నిమిషాల పాటు సమావేశమైనట్టు హైకోర్టు సీజేతో కేసీఆర్. జాగ్రత్త సారు, ఎందుకంటే మా కేసీఆర్ తోటి వట్టిగానే ముగ్గులకు దించుతుంటాడు. బడిగంట మోగే పిల్లలకు పుస్తకాలు, టీచర్లకు బదిలీలు, పదోన్నతులు లేకుండానే నేటి నుంచి బడులు. ఈసారి 1 నుంచి 8వ తరగతులకు ఆంగ్ల మాధ్యమ బోధన, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ముద్రణ, పంపిణీ మరింత ఆలస్యం. ప్రైవేట్ బడుల్లో ఫీజుల మోత 30% పెరుగుదల. 25న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. హెచ్ఎస్పీఏ పండుగల బడుల ఆరంభం. ప్రజాప్రతినిధులు హాజరవ్వాలన్న సబిత. మన ఊరు మన బడికి కేంద్రం నిధుల నిరూపించాలని బండికి సవాల్ ఇచ్చిందట సబితా ఇంద్రారెడ్డి. మరి నీ నిధులేవి? కేంద్రం నిధులు అటు పెట్టుకుని నీ నిధులేవి? నువ్వు ఇస్తానని 26,000 పాఠశాలల్లో 9,000 పాఠశాలలు. ఇది ఎటుపోయినాయి? ఇవి ఎటుపోయినాయి? అందుకోసమే ఈ సిస్టమ్ను మార్చాలయే. ఈ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాల ఉండొద్దు. 7200 ఇదే చెప్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేటు స్కూల్స్, ఈ కార్పొరేట్ వ్యవస్థను ఖతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలనే ఒకే ఏడాదిలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యం తలరాతను మారుస్తాం మేము ఖచ్చితంగా. ఈ ప్రయత్నం 100% చేస్తాం. ఈ ఉద్యమ మాటలు ఇవన్నీ, ఈ లాలనానా వాళ్ళు వీళ్ళనానా, ఏం పొరగల బతుకు మారుతుందా? ఏం చదవద్దా మంత్రుల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో? చదవద్దా మంత్రులకు? రోగం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చూపించుకోవద్దా వీళ్ళంతా? ఆ రోజు రావన్నా వద్దా? అది రావాలంటే ఏం చేయాలంటే ఇటువంటి ఉద్యమ మంత్రులు ఎవరైతే ఉంటారో ఫస్ట్, ఈ చదువురాని సన్నాసులు మంత్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళని తొలగించాలి ఫస్ట్. ఇలా పిల్లల్ని ప్రైవేటు పంపి ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయంటే కూడా నమ్ముతాడా? 24,000 కోట్లతో డిస్ప్లే పరిశ్రమ. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న ఎలెస్టు దేశంలోనే తొలి డిస్ప్లే ఫ్యాబ్ కంపెనీ. రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ. స్మార్ట్ ఫోను, ల్యాప్టాప్, ట్యాబ్లకు ఏఎంఓ ఎల్ఈడి డిస్ప్లే తయారీ. ఇది రాష్ట్రానికి కాదు దేశానికే గర్వకారణం. ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు. కేటీఆర్ 3,000 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అని చెప్పి ఎలెస్ట్ చెప్తున్నటువంటి మాట. కేటీఆర్ సమక్షంలో ఎలెస్ట్ కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకుంటున్న ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే నాకు తెలిసి 24,000 కోట్లు దీని వెనకాల పెట్టుబడులు మళ్ళా రామణీయ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ దోషిందంతా ఇంకో రూపంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టిస్తూ ఉంటాడు అన్నట్టు. పెద్ద, ఎందుకంటే ఇప్పటికి 1,00,000 కోట్లు దొబ్బకపోయారు కదా తెలంగాణ సొమ్ము. పంచాయతీరాజ్ కమిషనర్ బదిలీ. ఆ శాఖపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు. ఆ నేపథ్యంలో స్థానచలనం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా శరత్. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ల బదిలీలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక రేపటి గురించి భయం లేదు.
ఏం జరిగినా మన మంచికి అని నమ్ముతా, దేవుడు నా లోపలే ఉన్నాడు అనుకుంటా, ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ, మళ్ళీ మెడిసిన్స్ అవుతా, ఓపెన్ ఆర్ట్లో సాయి పల్లవి. సినీ పరిశ్రమలో భిన్నమైన వాతావరణం ఉంటుంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా మీకు ఇబ్బందులు ఏమీ ఎదురు కాలేదంటే సెట్కు రావడం, ఇచ్చింది చేయడం, షూటింగ్ కాగానే ఇంటికి వెళ్ళడం, ఇంతకు మించి ఏమీ పట్టించుకోను. ఎందుకంటే ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు వెళ్ళి మెడిసిన్ చదువుకోగలను. ఒకవేళ ఇది చేయకపోతే రేపు ఏమవుతుందోనన్న భయం లేదు. నాకు సంతోషాన్ని ఇచ్చినంత వరకు చేస్తాను. డైరెక్టర్లు కూడా సౌకర్యంగా ఉన్న కాస్ట్యూమ్స్ ఇస్తే బాగా చేయగలుగుతానని అర్థం చేసుకున్నారంటూ సాయి పల్లవితో ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే. ఇగో సికింద్రాబాద్లోని ఓ కేంద్రంలో చిన్నారిని ఉయ్యాలలో వేసిన అభ్యర్థిని సులభంగా టెట్. అగో 2 పేపర్లోనూ ఈజీగా ప్రశ్నలు, ఎక్కువ మంది అర్హత సాధించే అవకాశం అడనే పరీక్షకు 90% పైగా అభ్యర్థుల హాజరు. షెడ్యూల్ ప్రకారం 27న ఫలితాలు. నిర్మల్లో ఉర్దూకు బదులు తెలుగు పేపర్. ఖమ్మంలో గర్భిణికి 3వ ఫ్లోర్లో పరీక్ష. కింది ఫ్లోర్లో రాయడానికి తిరస్కరణ. సంగారెడ్డిలో గర్భిణికి పురిటి నొప్పులు వచ్చినాయి. ఇక 1326 డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ నేడు జారీ. విద్యార్హత ఎంబీబీఎస్, అవుట్సోర్సింగ్ వారికి 20% వెయిటేజీ. వైద్య నియామక బోర్డు ద్వారా భర్తీ అంటూ ఒక వార్త. దీనికి ఎవ్వడు అప్లై చేసుకోడు. ఇది వచ్చిన బాధ ఇదే. ఆసుపత్రిలో సోనియా కోవిడ్ తదనంతర సమస్యలతోనే నిలకడగా ఆరోగ్యం కొన్నాళ్ళు అక్కడే ఉంటుందట. రాజకీయ నాయకులకి ఏమన్నా ఎంక్వైరీ ఉంటే వాళ్ళకు జ్వరం వస్తుంది, లాలు ప్రసాద్, సిద్ధు, అందరికి ఇదే బాధ. అత్యవసర రాబడే అన్నదాతలకు మిగిలేది అంతంతే. మద్దతు ధర పెంపులో శాస్త్రీయత ఏది? ఖర్చులన్నీ లెక్కించకుండానే కేంద్రం నిర్ణయం. పెట్టుబడి కింద ఉపకరణాల ధరలు, శ్రమ, విత్తనాలు, పురుగుల మందుల కొనుగోళ్లే. పెట్టుబడి అంటే ఇంకెన్నో. ఆ ధరలు పెరిగాయి. రైతుకు దక్కేది ఎకరానికి 10 నుంచి 20 వేలే. కౌలు రైతుకు అది లేదు. కౌలు కిందే 10,000 అదనపు ఖర్చు. రైతు బంధు, పీఎం కిసాన్ డబ్బులు భూయా జవాన్ల ఖాతాలోనే. అత్యవసర రాబడే వ్యవసాయం చేస్తే వచ్చేది ఏం లేదు. లొటపిస్తు వచ్చే 3 రోజులు వర్షాలు, 1-2 రోజుల్లో భారీ వానలు, 15 లోపు నైరుతి రుతుపవనాల రాక అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇట్లుంటది యోగితో. యూపీలో కొనసాగుతున్న కూల్చివేతలు, అల్లర్ల సూత్రధారులపై యోగి సర్కార్ చర్యలు. అల్లరి మూకలకు రిటర్న్ గిఫ్ట్ అంటూ బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్. ఎవడెవడైతే అల్లర్లు సృష్టిస్తా ఉండో వాని ఇల్లు కూల్చేస్తున్నాడు. నిరసనకారులకు దేశ బహిష్కరణ. ప్రవక్తపై వ్యాఖ్యల పట్ల కువైట్లో ప్రవాస భారతీయుల శాంతియుత నిరసన. శుక్రవారం ప్రార్థనల తర్వాత ఆందోళన. కువైట్ సర్కార్ ఆగ్రహం, వీసాల రద్దుకు ఆదేశమట. ఇట్లుంటా చూడాలతోటి. ఎందుకు గెలకాలి, ఎందుకు అనాలి? అవసరంగా ఆమె ఒక్కతంటే మొత్తం దేశాన్ని చుట్టుకుంటుంది. కానీ ఇది చూడు, ఎవడైతే తీట పంచాలు లేపుతాడో వాని ఇల్లు కూల్చేస్తాడు యోగి. పరిచారం ఉన్నది. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ నిందితులకు స్టార్ హోటల్ బిర్యానీ. అది పోలీస్ కస్టడీలో రాచమర్యాదలు. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్. సాదుద్దీన్ వాంగ్మూలం, మైనర్ల ఆధారాలు. సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేసిన పోలీసులు, పబ్ నిర్వాహకులు, బౌన్సర్ల విచారణ. నిందితులకు బిర్యానీ తీసుకెళ్తున్న దృశ్యమట. ఇది మంచిగానే ఉంది. స్టార్ హోటల్ మళ్ళా మంచిదే. చాలా మంచి పని చేస్తారు. బరాబరే. దిశ కేసులో 4 నిందితులకు చెర్లపల్లి జైల్లో మొదటి రోజు మటన్ బిర్యానీ పెట్టిన ఉదాంతం గుర్తుందా? అప్పట్లో ఆ విషయం దుమారం లేపింది. పోలీసు, జైళ్ల శాఖ అధికారులు విమర్శల పాలయ్యారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులోనూ పోలీస్ కస్టడీలో ఉన్న మైనర్ నిందితులకు స్టార్ హోటల్ నుంచి బిర్యానీలు తెప్పించారు. ఈ కేసులో విదేశీ బాలిక బాధితురాలు కాగా పోలీస్ కస్టడీలో ఉన్న మైనర్లకు బిర్యానీ తినబెడుతున్నట. బిర్యానీ తిన్నాక వాళ్ళు ఏరగబోతే అది పోలీస్ స్టేషన్ గోడలకి ఇట్లా రాసుకోరు. ఇట్లా మంచిగా ఇట్లా సున్నం వేసినట్టు రాసుకోరు. సిగ్గుండాలే. మా యూనివర్సిటీల్లో చదువుకోండి. ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారత విద్యార్థులకు రష్యా ఆఫర్. స్కాలర్షిప్లు కొనసాగించే ఛాన్స్. 20,000 మంది వైద్య విద్యార్థుల కూరటనట. ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటుంది రష్యా. భారత్ అంటే హెల్ప్ చేస్తుంది అంతే. ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారత విద్యార్థులకు. అదే ఉక్రెయిన్ నుంచి ఇప్పుడు అందరూ వచ్చేసారు కదా, వాళ్ళకి ఎట్లా చదువుకోవాలని పరిస్థితి లేదు కదా. మెడిసిన్స్ మా దగ్గర చదువుకోండి అని చెప్పి చెప్తాం. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఒకసారి శనార్థి తెలంగాణకి వెళ్దాం. qgroupmedia.com లేదంటే శనార్థి తెలంగాణ.comలో ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒక్కటే. అందుకోసమే మేము విద్యా, వైద్యం ప్రాధాన్యతను చెప్తా ఉన్నాం. ప్రపంచాన్ని మార్చినా, ఊరిని మార్చినా, ఇంటిని మార్చినా చదువు ఒక్కటే మారుస్తుంది. గుర్తుపెట్టుకోరు. చదువు చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్టులు కాదు. ఈ కాళేశ్వరం కట్టలతోని బతుకులు మారాయి, చదువుతోని మారుతుంది. ఆ చదువు, సర్కారీ చదువు అద్భుతంగా ఉండాలి. ప్రజలారా, మీ నుంచి ఎన్ని పైసలైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తూ ఉందో, దాదాపు ఎంత 25 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు కేసీఆర్ ప్రజల నుంచి వసూలు చేసింది. 25 లక్షల కోట్ల రూపాయలు. అందులో 2% ప్రభుత్వ పాఠశాలను పెట్టినా మన జీవితాలు మారిపోయేటి. కానీ పెట్టాడు. ఎందుకంటే మన పిల్లలు చదువుకొని తెలివి కల్లోలు అయితే రేపు పొద్దుగాల ఇలా పిల్లల్ని అంటారు కదా, ప్రశ్నిస్తారు కదా. అందుకోసమే ప్రశ్నించకుండా వానికి చదువును దూరం చేయాలనేటువంటి సంకల్పంతో కేసీఆర్ నడుస్తూ ఉన్నాడు.
చదువు ఏదైతే ప్రభుత్వం ఏదైతే అంటే ప్రజల్ని సమాజాన్ని నాశనం చేయాలనుకుంటున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉంటుందో, అంటే ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే ప్రజల్ని కానీ దేశాన్ని కానీ నాశనం చేయాలనుకుంటే ఏం చేయాల్సిన అవసరం లేదంట. వానికి చదువు అందకుండా చేయాలి, అంటే విద్యను దూరం చేస్తే కథం. ఏ దేశాన్ని అయినా నాశనం అనుభవం వేయాల్సిన పని ఏం లేదు దేశం మీద. ఆ దేశంలో చదువు సక్కా లేకుండా చేస్తే కథం, విద్యను దూరం చేస్తే కథం అయిపోతుంది దేశం. కాక అదే చేస్తున్నాడు. బడికి వేలాయ, ప్రభుత్వ బడిలో వసతులు నిల్లు, ప్రైవేట్ పాఠశాలలో లక్షల ఫీజులు వసూలు, బడికి పంపాలంటే పేరెంట్స్ గుండెల్లో హడల్, పుస్తకాలు యూనిఫామ్ బ్యాగుల పేరిట కార్పొరేట్ దందా, KG to PG ఉచిత విద్య మాట గయం, గురుకులాలు KGBVలు, సర్కార్ పాఠశాలలో టీచర్లు లేరు, పిల్లల్ని పంపలేక బడి మాన్పిస్తున్న తల్లిదండ్రులు, చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు. ఇక చూసుకో, 2 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు జూన్ నెలలో స్కూల్స్ నార్మల్గా తెరుచుకుంటున్నాయి. సమ్మర్ హాలిడేస్ అనంతరం జూన్ 13న ఇవాళ విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ కారణంగా గత 2 విద్యా సంవత్సరాలు ఆగమాగమయ్యాయి. కరోనా ఫస్ట్ వేవ్ 2020-21, కరోనా సెకండ్ వేవ్ 2021-22లో సెప్టెంబర్ నుంచి తరగతులు స్టార్ట్ అయినా కేవలం 50% మంది స్టూడెంట్స్లో ప్రత్యక్ష క్లాసులు నిర్వహించారు. ఇదిలా ఉంటే ఈ విద్యా సంవత్సరం అన్ని గవర్నమెంట్ బడుల్లో 2 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తున్నట్టు సర్కార్ చెప్పింది. ఇన్ని చెప్పిన యూనిఫామ్లు లేవు, పుస్తకాలు లేవు, ఏం చదువుకోవాలండి? బడికి పోయి ఏం చేయాలి? ఇప్పుడు మీ పిల్లలకు కూడా ఈ అధికారుల పిల్లలకు, మంత్రుల పిల్లలకు కూడా పుస్తకాలు లేకుండా తోలిరి ఒకసారి బడికి. మన పేదోళ్ళ చదువు కాడికి వచ్చేసరికి ఒక గిట్లా ఉంటుంది. అందుకోసమే చదువు చాలా ఇంపార్టెంట్ ప్రజలారా. మీరు ఎన్నైనా చెప్పండి, చదువు గొప్పది. చదువుకున్నోని ఇల్లు ఏడ చెడిపోదు. నీ దగ్గర ఆస్తులుంటే ఎత్తుకపోతారు, కానీ చదువు ఉంటే ఎవడు ఎత్తుకపోడు. గుర్తుపెట్టుకోరి. నేటి నుంచి స్కూల్స్ రీఓపెన్, మరోసారి స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం. మళ్ళీ కరోనా విజృంభించడంపై తల్లిదండ్రులు ఆందోళన, అయినా రీఓపెన్కే ప్రభుత్వం మొగ్గు. టెన్షన్ పడొద్దన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అంటూ ఇక నీ జిమ్మేదారి అమ్మా మేడం. ఇక ముందస్తే బెటర్, లేట్ అయితే ప్రజా వ్యతిరేకత మరింత పెరగొచ్చు, విపక్షాలు బలపడొచ్చు, ఆపోజిషన్కి అవకాశం ఇవ్వద్దనే ఆలోచన. వీలైనంత త్వరలో ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమనే భావనలో టీఆర్ఎస్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సన్నద్ధంగా ఉండాలని కేటీఆర్ పరోక్ష సంకేతాలు. కొందరు సిట్టింగ్లకు టికెట్ దక్కకపోవచ్చని బహిరంగంగానే ప్రకటన. అంటూ ఒక వార్త. ఆ సిట్టింగ్లలో ఇప్పుడున్నటువంటి సిట్టింగ్లు ఇంతమంది ఉన్నారు కదా, ఇలా రకరకాల కమ్యూనిటీ. వెలమోల సీట్ ఒక్కటైనా మిస్ అవుతుందా చెప్పురి? కట్ అవుతుందా? కాదు, ఒక్కటి కట్ కాదు. మీకు బుర్రుండాలి రాజకీయ నాయకులకు కూడా. మీరు అడుక్కుంటున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. నువ్వు ఎప్పుడు ఇస్తావు? ఇంకా అయితే భారత్ వాగ్మారి ఒక లెక్క చెప్పిండు ఆయన. అంటే ఏమో అసలు యాక్చువల్గా ఎవరి సీట్లు ఎంత ఉన్నాయి, తర్వాత ఎవరి ఓట్లు ఎంత ఉన్నాయి అని చెప్పేసి. అంటే అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం 17% ఎవరి ఎస్సీల ఓట్లు, ఎస్సీల జనాభా ఉందని చెప్పేసి. తర్వాత 10% ఎవరి ఎస్టీల జనాభా ఉందని చెప్పేసి. తర్వాత 15%, 14 నుంచి 15% మన మైనార్టీల జనాభా ఉందని చెప్పేసి. 52% బీసీల జనాభా ఉందని చెప్పేసి. ఇవన్నీ కలిపితే 93% అవుతుంది. మిగిలింది ఎంతమంది, ఎంత శాతము? 7%. ఈ 7% ఎవరు? మళ్ళీ ఇట్లా అయితే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ రిజర్వేషన్లు ఏంది, పరిపాలన చేస్తుంది ఎవరు, అధికారంలో ఉంటుంది వీళ్ళు. ఈ 7%లో మళ్ళీ ఎన్ని కమ్యూనిటీలు మళ్ళీ అట్లా ముందుకు వస్తున్నాయి. ఆ ముందుకు వచ్చే దాంట్లో మరి ఎవరు ఉంటున్నారు పరిస్థితి, వాళ్ళ జనాభా శాతం ఎంత? అయితే బుద్ధి ఉండాల్సింది ఎవరికి అంటే ఒకవేళ అట్లా జరగాలి అంటే కనీసం అంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా పనులు చేస్తుంది ఎవరు, పుట్టిన ఓటేస్తుంది ఎవరు, 500 అమ్ముడు పోతుంది ఎవరు అనే విషయాన్ని క్లియర్గా చెప్పిండు వాళ్ళ ఇంటర్వ్యూలో. అంతా పబ్లిక్ దగ్గరే ఉందన్న. వీళ్ళు మారకపోతే ఏం మారదు చెప్తున్నాగా. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా, ఇవి చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇది చూడండి ప్రజలారా. ఇప్పుడు ఇది చూసినాకనన్నా మీకు ఏమైనా ఆలోచన వస్తుందేమో, ప్రయత్నం చేయరి. సూర్యారావు గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం ఇది. ఒక్క నిమిషం. ఇంకో మన ఓటు మనకే వేసుకుందాం. నియోజకవర్గాల సామాజిక వర్గం. సిరిసిల్లలో పద్మశాలి నిలబడితే గెలవాలిగా అంతే అంతే. ఎందుకంటే పద్మశాలిలో ఓట్లు ఎక్కువ, ఆలేరులో గౌడ్ల ఓట్లు ఎక్కువ, సిద్దిపేటలో ముదిరాజులే ఎక్కువ, పెద్దపల్లిలో మున్నూరు కాపు ఎక్కువ, జనగాంలో గౌడ్ ఎక్కువ, దేవరకద్రలో ఉప్పర సగరోళ్ళు ఎక్కువ, గద్వాలలో బోయ వాల్మీకి, వేములవాడలో కుర్మోళ్ళు ఎక్కువ, మిర్యాలగూడలో యాదవులు ఎక్కువ, శేర్లింగంపల్లి వడ్డెరు ఎక్కువ, నారాయణపేటలో ముదిరాజులు ఎక్కువ ఉన్నారు, మక్తల్లో ముదిరాజులు, పరిగి
ముదిరాజులు ఉన్నారు, కొత్తగూడెం మున్నూరు కాపులు ఉన్నారు, వనపర్తి యాదవులు ఉన్నారు, నల్గొండ యాదవ, మంచిర్యాల పెరిక, సిర్పూర్ మాలి, కొడంగల్ ముదిరాజు, జడ్చెర్ల ముదిరాజు, తాండూరు ముదిరాజు, మునుగోడు గౌడ, పాలేరు యాదవ, నారాయణఖేడు, వీరశైవ లింగాయత్. మీకేమన్నా ముదిరాజులారా మీకేమన్నా అనిపిస్తుందా? చూసిరా అత్యంత ఎక్కువ జనాభా ఉన్న కమ్యూనిటీ మీరు ఎట్లా గెలుస్తారో చూసిరా. మీ ఓట్లు మీరు వేసుకుంటే మీ పరిస్థితి ఎట్లుంటుందో చూడరు. మళ్ళా బీఫామ్ దగ్గరికి పోవాలి. ఒక్క లీడర్ను పడతారు. ఇక కేసీఆర్ ఒక ముదిరాజు సంఘాన్ని ఆ లీడర్ను పట్టుకొని వానికి పదవి ఇచ్చేసరికి మొత్తం ఈ జాతర ఎన్ని రావాలి, ముదిరాజులకు ఎన్ని సీట్లు రావాలి, గౌడ్లకు ఎన్ని రావాలి, యాదవులకు ఎన్ని రావాలి, మున్నూరు కాపులకు ఎన్ని రావాలి. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బాలసంతోళ్ళ కంటే తక్కువ ఉన్నారు కదా కేసీఆర్ కులం వాళ్ళు. బాలసంతోళ్ళ కంటే తక్కువ. వాళ్ళు చాలా జనాభా ఉంది. అసలు ఈ లెక్కను చూసుకుంటే కేసీఆర్ వాళ్ళకు ఒక్క సీటు కూడా రావద్దు, వెలమలకు ఒక్క సీటు కూడా రావద్దు. కానీ ఎట్లొస్తా ఉన్నాయి మీరు ఆలోచన చేసుకోరు. ఇది ఏదో ఏది చెట్ల మీద లెక్కలు కాదు, బరాబర్ మొత్తం జనాభా లెక్కలు తీసి దాని ప్రకారంగా మన సంగెం సూర్యారావు రాసుకొచ్చినటువంటి లెక్కలు ఇవి. ఒకసారి ఆలోచన చేసుకోరు. ఇంకా మీకు మీరేమనుకుంటారంటే ఎక్కడి కుల రాజకీయాలు ఎక్కడి కథ ప్రతిదీ కులంతోనే నడుస్తుంది. ఈ రాజకీయాలు గీజకీయాలు ఇవన్నీ ఉత్తాయే. ఇప్పుడు చెప్తాడు కేసీఆర్ చెప్తా ఉంటాడు, ఇక్కడి కులాలండి మా అన్న యాదవ సోదరుడు, మా అన్న ఇస్మాయిల్ ఖాన్, ఇది అన్నీ చెప్తా ఉంటాడు. ఓ పని చేయి, కులాలు లేవంటున్నావు ఒక సార్ అని చెప్పురి. కులాలు లేవంటే లేవు అని అంటాడు. అయితే ఓ పని చేద్దాం సార్, నువ్వు నేను సమానం అయితే నీ ఆస్తి నా ఆస్తి ఒక దగ్గర వేసి చిరు సమానం పంచుకుందామా సార్ అని అడుగురి. అంతే సాలిగా గట్టెట్లయితుంది అంటారు. ప్రజలారా ఈ కులాలు లేవు అని కుల రాజకీయాలే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 100% జరిగేది కుల రాజకీయాలే. కుల రాజకీయాలు జరగకపోతే దళిత బంధు ఎందుకు? మేము గొర్రెలు ఇస్తున్నామని గొర్రెల స్కీమ్ ఎందుకు? చేపలకు బెస్త ముదిరాలు ఇవన్నీ ఏంటి? ఇవి కులాల రాజకీయాలు. ఇవన్నీ కుల రాజకీయాలు. కులాలే లేకపోతే 9 మంది ఎట్లుంటారా వెలుమోళ్ళు? 9 మంది ఎమ్మెల్యేలు ఎట్లుంటారా వెలుమోళ్ళు? మంత్రులు ఎట్లుంటారు? వాళ్ళు 4 మంత్రులు ఎట్లుంటారు? ఆలోచన చేసుకోరు ప్రజలారా. ప్రతిదీ కులంతోనే ముడిపడి ఉన్నది. ఇగో గోనె ప్రకాష్ అన్న నమస్కారం అన్న, మీదే చూపిస్తా ఉన్నా ఇప్పుడు పబ్లిక్ కి, మీరు పంపించింది. ఒక్క నిమిషం అన్న, అది డ్రైవర్ లేకుండా నడిపే కారు కాదు, అది తక్కువ కారు, 70,000 కారే. డాన్స్ చేస్తుంది. అదే డాన్స్ అద్దాలకి చూడు. అవునవునవును. టెస్లా కార్ టెస్లా ఎక్స్పీరియన్స్ ఏమన్నా చేసిరా అన్న మీరు? పోయినమ్మా, నాది ఒకటేసారి పోతుంది, 150 మైళ్ళ పోతుంది. ఇంకో బండి మా ఫ్రెండ్ దగ్గర చూపించమంటే రేపు సాయంత్రము ఎల్లుండి చూపుతాను. తప్పకుండా జర నాకు వీడియో కావాలి, మీరు దానికి వివరించి చెప్పాలి టెస్లా ఏందనేది. నేను చెప్పిస్తా. ఒక చాడా ఆయన ఉన్నాడు ఎక్స్పర్ట్, 250 రేస్ కార్ కూడా ఉంది, అది కూడా పంపి. ఇప్పుడు మీకు ఆ కార్లో ఏదైతుందో పంపుతా. టెస్లా ఏదైతుందో మీరు అందరు మనోళ్ళ దగ్గర డ్రైవర్లెస్ టెస్లా లేదు, వేరే ఉంది కార్, అది కూడా చూపడుతుంది. మోహన్ బాబు బంధువు. అది ఏంటంటే ఆటోమేటిక్ గా మనం స్టీరింగ్ అవసరం లేదు, కూర్చుంటే అదే తీసుకుంటుంటుంది, అదే బ్రేక్ చేస్తా ఉంటుంది. అది ఒక 4 years బ్యాక్ వచ్చింది ఆ కార్. అవునా? ఇదేమో చిన్నది, మన ఇది 70,000 కారు డ్యాన్స్ చేస్తుంది. అవునవునవును. ఇంకోటి 70,000 $2.5 lakhs అదొక కారు. ఇంకొక కారు పంపించినటువంటి ఇది నేను అనుకుంటున్నా 5 lakhs కారు. డ్యాన్స్ ఉందో లేదో. సో పంపించండి అన్న, ప్రజలకు చూపిద్దాం. నేను ఆయనతో మాట్లాడిస్తా. ఎవరితోటి? మన చాడా అని పేరు. రేపు పోయినాక నేను చెప్పిస్తాను. సరే ఓకే అన్న. మీ అమెరికా పర్యటన ఎట్లుంది? ఇది 32వ ట్రిప్ అన్న అమెరికాకా. చెప్పండి, సైజ్ చేస్తా టీ-షర్ట్లు మీరు వేసుకుంటారు కదా మంచి. మీరు జాగ్రత్త. మీడియం అన్నా కాదు, పచ్చళ్ళ వ్యాపారం అక్కడ కూడా విస్తరించినాం అన్న. పచ్చళ్ళని కొంచెం చేసిన కదా అన్న, వేరే మా ఫ్రెండ్స్ ఎన్ఆర్ఐదే. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వచ్చినాక చెప్తే ఇట్లనే 5-6 తెప్పించాను. ఇప్పుడు ఇవాళ మండే లోడ్ అయింది, ఇంట్లో వస్తున్నది. పచ్చళ్ళని దాని మీద నేను కాన్సన్ట్రేషన్ తక్కువ చేసిస్తాను. అంత పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ చేస్తున్నా కదా నేను. అవునవును. కేసీఆర్ పై అన్న వెల్కమ్ అన్న. ఎప్పుడు వస్తారు? నేను జూలై 21 అన్న. ఓకే ఓకే అన్న. కార్లో చేస్తారా షో? చేద్దాం. నేను కాల్ చేస్తా మీకు.
రేపు నేను మాట్లాడించి నా కాల్ ఏదైతుందో వాళ్ళతో మాట్లాడినాక ఒకసారి మాట్లాడినాక డే ఫిక్స్ చేసుకొని చేద్దాం. మంచిదన్నా నమస్తే. ఎట్లా చేయాలి టెస్లాది తర్వాత ఇంకో కారు పంపుతా చూడండి, అది 5 lakhs కార్, $5 lakhs అంటే 3.5 పంపేనా. థ్యాంక్ యూ అన్న. 350 మైళ్ళ స్పీడ్ పోతుంది. అవునా, ఓకే సరే అన్న, థ్యాంక్ యూ. రైట్ అది గోనె ప్రకాష్ రావు గారు పంపించిండు. అన్న ఈ కార్ డాన్స్ చేస్తుంది చూడు, ఆయన అమెరికాలోనే ఉండట, ఆ డాన్స్ కార్ సంగతి చూడు. సరే ఇక ఇటు పోతున్నాం కానీ రైట్గా ఇదే ప్రజా వ్యతిరేకత ఇట్లుంది, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం, ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయిగా. బీసీ ముఖ్యంగా ముదిరాజులారా మీరు టాప్ ఈ రాష్ట్రంలో. మీ కనీసం ఒక మంత్రి మీరు ఒక్కరోజు మీరేందో మీ గురించి ఆలోచించు, మంది గురించి కాదు, మీరేందో మీ గురించి ఆలోచించుకోండి, మీ జీవితాలే మారిపోతాయి ఈ రాష్ట్రంలో. దిగొచ్చిన ప్రభుత్వం వరంగల్ ఓఆర్ఆర్ కోసం జారీ చేసిన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ రద్దు, తక్షణమే అమల్లోకి వస్తుందన్న కుడా చైర్మన్ ఆనందం వ్యక్తం చేసిన 27 గ్రామాల రైతులు. ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ రద్దు చేసారు కానీ ఇంకా నాకు డౌటే అది, ఎందుకంటే ఈయనెందుకు రద్దు చేస్తాడు కుడా చైర్మన్? కుడా చైర్మన్ జీవో రద్దు కావాలి, జీవో 80A రద్దు కావాలి. రైతులు తీవ్ర వ్యతిరేకత నిరసనలు ధర్నాల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధి కొరకు జారీ చేసిన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవడంతో పాటు రద్దు చేసుకుంది. ఈ మేరకు ఆదివారం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రావీణ్య ప్రకటనలో తెలిపారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేయడంలో తీసుకుంది. మరి ఇప్పుడు రింగ్ రోడ్డు పోయారాడా? ఇదంతా డ్రామా ఏదో నడుస్తూ ఉంది. ఇప్పుడు మరి రద్దు చేసుకురు కదా, ఇక అక్కడ పోలీసు వాళ్ళు ఉండదు, దెబ్బలు ఉండదు. నేను పోతేనే 2 సార్లు అరెస్ట్ చేసిరు. ఆడ ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం? అరెస్ట్ ఎందుకు చేయాల్సిన వచ్చింది? ఇప్పుడు పోతాం, ఇప్పుడు అరెస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు మళ్ళీ అదే కథ ఉందంటే మీదంతా డ్రామానే అన్నట్టు అంతే. ఇక ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా టెట్ పేపర్ 1 పేపర్ 2లకు భారీగా హాజరు శాతం, అక్కడక్కడ ఒకరిద్దరు ఆలస్యంగా రాక వెనక్కి పంపిన అధికారులు అంటూ ఒక వార్త. ఇక టెట్ రాస్తుండగా పురిటి నొప్పులు, 108 ద్వారా ఆసుపత్రికి తరలింపు, క్షేమంగా ఉన్న మహిళ ఈ నెల 17న డెలివరీ గడువు ఇచ్చిన వైద్యులు. సంగారెడ్డి జిల్లాలో ఘటన. టెట్ రాస్తూ మరి మన తాన టెట్లు గట్లా పడుతుంటాయి. ఎన్నేళ్ళ పడగా ఇప్పుడు ఎంత 7 ఏళ్ళ. గౌలిగూడలో కెమికల్ బ్లాస్ట్, కొడుకు మృతి, తండ్రి సహా మరొకరికి తీవ్ర గాయాలు. మురికి కాల్వలో రసాయనాలు పోయగా పేలుడు, భయాందోళనకు గురైన స్థానికులట. గౌలిగూడలో కెమికల్ బ్లాస్ట్ అయిందట. 4 ఏళ్ళు అయిపోయింది. ఇక సోనియాకు స్వల్ప అస్వస్థత, గంగారాం ఆసుపత్రిలో చేరిక, చికిత్స అందిస్తున్న వైద్యులు. ఆరోగ్యం నిలకడగా ఉందన్న పార్టీ వర్గాలు. ఇటీవల కరోనా బారిన పడ్డ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఇక ప్రగతి భవన్కు పీకే లేటెస్ట్ సర్వే రిపోర్ట్ అందజేత ఇంకా తగ్గిన కారు స్పీడు, కంగుతిన్న కేసీఆర్ పరిస్థితి మార్పునకు పీకే సూచనలు. సిట్టింగ్ల సీటు కిందికి నీళ్లు, బీఆర్ఎస్గా టీఆర్ఎస్ మార్పుపై సమాలోచనలు. రాష్ట్రపతి ఎన్నికలపైన చర్చ, సైలెంట్ మోడ్ మంచిదన్న పీకే. సైలెంట్ మోడ్లో ఉంటేనే మంచిదని చెప్పి పీకే చెప్పిండట. ప్రగతి భవన్లో నిన్న పీకే అయిండు. పీకే కంటే ముందే ఒకరోజు చెప్పిన నేను పీకే ఏం రిపోర్ట్ ఇవ్వబోతున్నా అనేది. టీఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్. టీఆర్ఎస్ పార్టీ అంటే ఎవడు ఓటేడు, దాన్ని బీఆర్ఎస్గా మళ్ళీ కొత్త దుకాణం తెరుద్దామనేది ఒక ఉచ్చట. టీఆర్ఎస్ పార్టీ పని క్లోజ్ అయిపోయింది. 20 స్థానాలను మించి ఒక్క సీటు కూడా రాదు. 20 స్థానాలు కూడా అత్యవసరం 5 నుంచి 8% ఓట్ల తేడాలోనే ఉంది గంతే. సంపూర్ణంగా ఆఖరికి కేసీఆర్కే ఓటు వేయొద్దని చెప్పి జనం డిసైడ్ అయిపోయారు. అందుకే మారుతున్నాడు కాక. నువ్వు ఏడికి మారినా నేను పోటీ చేస్తాను నీ మీద. ఈసారి కేసీఆర్ నోడగొట్టేది తీన్మార్మలనే, నువ్వు రాసి పెట్టుకో. ఇక నిన్న ప్రగతి భవన్లో పీకే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఈ పీకే రిపోర్ట్ ఏముంది, పీకే రిపోర్ట్లో ఏమేమి అంశాలు ఉన్నాయనేది మీకు రేపు పొద్దున వరకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. పీకే రిపోర్ట్లో ఏమొచ్చినాయి అనేది. ఇంక భర్త చేసిన తప్పుకు ఒంటరైన భార్య, భర్త రిమాండ్ కావడంతో ఒంటరైన గర్భిణీ మహిళ, దిక్కుతోచని స్థితిలో పుట్టింటికి, అక్కడ అండలేక దీనస్థితిలో మహిళ. విషయం తెలుసుకున్న తీన్మార్మలన్న టీం బియ్యంతో పాటు ఆర్థిక సహాయం అందజేత బాధితురాలికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు నిన్న. పాపం రైట్. ఓ భర్త చేసిన తప్పుకి భార్య దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. పైగా ఆమె నిండు గర్భిణి కావడం, ఆమెకు ఎవరూ ఆసరా లేకపోవడంతో ఆమె తీరని దుఃఖంలో మునిగిపోయింది. తప్పు చేసిన భర్తను పోలీసులు రిమాండ్కు తరలించడంతో భార్య ఒంటరి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ ఘటనను గమనించిన తీన్మార్మలన టీం ఆమెకు ఆసరాగా వారికి తోచిన సహాయాన్ని అందించి పెద్దమని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం దొడ్లపాడు గ్రామానికి చెందిన ఏదుల చంద్రయ్య వెంకటమ్మ
కుమార్తె శారద వివాహం చారగొండ మండలం తుర్కలపల్లి గ్రామానికి చెందిన శేఖర్తో 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. భర్త చెడు తిరుగులతో అదే గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోగా తరచూ వారి కుటుంబంలో తగాదాలు మొదలయ్యాయి. దీంతో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని నిర్మల భర్త సత్యని ప్రియుడు శేఖర్తో కలిసి హతమార్చిండట. ఇగో అయిపోయా. ఏంది ఇది నీ అమ్మ జీవితం. షిషిషి. ఇక జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ నిందితులకు రాచమర్యాదలు. నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు అనంతరం పిఎస్కు తీసుకెళ్లి విచారణ. స్టార్ హోటల్ బిర్యానీతో లంచ్, విఐపి ట్రీట్మెంట్ పై సర్వత్రా విమర్శలంటూ ఒక వార్త. ఒత్తురి పని చేయరాలను ఇట్లా పండబెట్టి అలా కాల్ చేయాలి. ఒత్తురు ఇట్లా పోలీసు వాళ్ళంతా కలిసి ఇట్లా కాళ్ళు వచ్చి జూబ్లీహిల్స్ మీరు రేప్ చేసి కాళ్ళు నొస్తుండొచ్చురా మీకు అని కాళ్ళు ఒత్తురి ఇవి చేయరు వాళ్ళతోటి. ఏం పోలీసులా ఏం మందు బిందు ఏమైనా పెట్టరు ఇంకా లేకపోతే జూబ్లీహిల్స్ గ్యాంగ్ ఇంకా మళ్ళీ ఒకసారి పబ్కి ఏమైనా పోయే ఆలోచన ఉందా? మళ్ళీ ఏమైనా మీకు పోయిరండి అని తోలిచ్చిరా పోయి పబ్కు తోలిచ్చి సాయంత్రం తీసుకొచ్చి. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో అసలు నిందితులను తప్పించే ప్రయత్నాలు మొదటి నుంచి జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సీసీ ఫుటేజ్ విజువల్స్ బయటపెట్టడం, ఆ తర్వాత ప్రతిపక్షాలు ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఈ కేసు సీరియస్ మోడ్లో టర్న్ తీసుకుంది. లేదంటే అసలు నిందితులు ఎప్పుడో ఇంట్లో పడేటోళ్ళు. ఇక ఈ కేసు వివరాలను మీడియాకు వివరించిన సివి ఆనంద్ బాధితురాలు నిందితులను గుర్తించలేకపోతుందని చెప్పుడుతోటే కేసు సత్యనాశనం అయిపోయింది. ఇంకా వాళ్ళకు రాజమర్యాదలట. వా నేటి మాట. స్కూల్స్ రీఓపెనింగ్ డే. మన ఊరు మన బడి అంటిరి. అక్కడోటి ఎంపిక చేసిరి. అంటి ముట్టకుండా ఉంటిరి. సున్నాలు వేస్తామంటిరి. గుండు సున్నా జుట్టితిరి. తరగతుల గదులు అవసరమనిరి. భోజనశాల గడతామంటిరి. లక్షలు శాంక్షన్ అనిది. ఊళ్ళలోనే భిక్షం అడగమనిరి. ఉన్న గదులు ఊడ్చే వాళ్ళను పీకేస్తిరి. స్కావెంజర్లను సాగనంపితిరి. కనీస సౌకర్యాలు కల్పించకపోతిరి. పండుగ వాతావరణం ఉండాలని ఆర్డర్ వేసిరి. ఎట్లా వస్తుందో ఏలికలు సెలవు ఇవ్వకపోతిరి. ఊరందరిని పిలవాలంటిరి. ముగ్గులు పెట్టి ముస్తాబు చేయాలంటిరి. తల్లిదండ్రుల్ని రమ్మనమంటిరి. పుస్తకాలు బట్టలు అందించకపోతిరి. ఉపాధి హామీ వదులుకొని ఊర్లో జనం బడికెట్లా వస్తారో చెప్పకపోతిరి. పాలకులు మీడియా మేధావులు జర సోచాయించురి. మా మాట ఎవరు వినకున్నా మా పనిలో మేము నిమగ్నమై తరాలను తయారు చేస్తూనే ఉంటాం. సగటు ఉపాధ్యాయుడు చెప్పినటువంటి మాట. ఒక ఉపాధ్యాయుడు రాసింది ఈ మాట. సోనియాకు స్వల్ప అస్వస్థత. ఇక ఇసుక దందా. కరీంనగర్ మానేరు మోయితుమ్మిద వాగులే అడ్డా. 1000 ట్రాక్టర్ లారీలతో మొత్తం ఇదే దందా. హరీష్ రావు కుప్ప, కేటీఆర్ కుప్ప, కవిత కుప్ప, అనిల్ కుప్ప, సంతోష్ రావు కుప్ప, ఇట్లా ఇవ్వని కుప్పలు వానికి. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ. పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్గా హనుమంతరావు, సిద్దిపేట కలెక్టర్గా ప్రశాంత్ జీవన్ పటిల. ఓకే. సంగారెడ్డి కలెక్టర్గా శరత్. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సోమేష్ కుమార్ అట. గుజరాత్ కొత్త టీంను ప్రకటించిన ఆపట. రాష్ట్ర అధ్యక్షులుగా కిషోర్ దేశాయ్. 4 రోజుల క్రితమే స్టేట్ యూనిట్ రద్దు. డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో గుజరాత్లో ఆమ్ ఆద్మీ దూకుడు సురువు చేసింది. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ నిందితులకు రాచమర్యాదలు చేసిరట. ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలి. ఇక ఆర్టీసీ ఛార్జీలు అంటేనే ఇక ఆర్టీసీ ఛార్జీల మీద జనం ఎంత కోపంగా ఉన్నారో నిన్న చూపెడితేగా ఇట వాయే వాడు కండక్టర్ మిషన్ ఎత్తుకొని పోయింది చూడు. ఇక ఆర్టీసీ కండక్టర్ మిషన్ ఆడు మిషన్ ఎత్తుకపోతే అంత గుంజుకొని బాగా ఈ మిషనే కదా ఎక్కువ రేట్ ఇస్తుందని మిషన్ ఎత్తుకోయినట్టు. రా నువ్వు సంగతి చెప్తారా? పోతున్నాడు పాపం. కండక్టర్ల టికెట్ మిషన్ ఎత్తుకపోతున్నారు. బస్ కిరాయిలు పెరిగి. ఇక మరి ఏం చేస్తారు జనం? గాడికి వచ్చింది కథ. నేటి నుంచి స్కూల్స్ రీఓపెన్, బడికి వేలాయే. ఇక నేటి మాట ఉంది. మల్లన్న, నీ ప్రశ్న ఈరోజు ప్రతి పల్లెకు సుప్రభాత గీతమై ప్రతి గడపకు చేరువైంది. నువ్వు మేల్కొల్పే తీరు జనం తిరుగుబాటుకు నాంది పలుకుతుంది. ప్రభుత్వాల అవినీతి బండారాన్ని బయటపెట్టే విధానం అందరికీ కళ్ళ కట్టినట్టు రోజు గొంతెత్తి చెప్పి ఎందరి మనసులను ఆకట్టుకున్నావు. నీ 4 ఏళ్ల ఆ ప్రయాణానికి గమ్యం చేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఒక్క మూలమలుపు తిరిగితే చాలు లక్ష్యం నీ కళ్ళ కనిపిస్తుంది. నువ్వు ప్రశ్నించే తత్వం అమోఘం.
ఎందరి మన్ననలను పొందావు, ఇంకా ఎందరికో సహాయ సహకారాలు చేశావు, నీకు లక్షల్లో అభిమానులు నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని నీ అడుగులు వేయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి దశ ఉద్యమానికి నువ్వే బాటలు వేయాలి. ఒక్క రక్తం బొట్టు చిందకుండా బందీ అయిన తెలంగాణను విముక్తి చేయాలి. బతుకులు మారే తెలంగాణగా రూపాంతరం చెందాలి. తలను దన్నేవాడు ఒకడుంటే తాటిని దన్నేవాడు నువ్వు మా కళ్ళ ముందు కనిపిస్తున్నావు. ఎందరో మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుతున్నావు. ఈ కాలం మహనీయుడు అయిన నిన్ను ఎలా పోల్చాలో అంతుపట్టడం లేదని పెద్దపల్లి రాజన్న రాసిండు. ఓకే, ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ పుడతామా రాజన్న? పుట్టం కదనే, ఇప్పుడే చేయాలి. ప్రజలు ఆశీర్వదిస్తే సంక్షేమ పాలన అందిస్తా. ప్రజల పక్షాన నిలబడడానికే పార్టీ పెట్టా. గెలిపిస్తే ప్రజారంజక పాలన చేస్తాం. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కేసీఆర్కు ప్రతిపక్షాల నాయకులు అమ్ముడు పోయారని చెప్పి వ్యాఖ్య. ఒక పని చేయరు ఇప్పుడు విపక్షాలు, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ గారు, ఆ తర్వాత షర్మిల గారు, ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు రాష్ట్రాన్ని బాగు చేస్తామంటారు. ఇప్పుడు సలహా ఏది? ఖరాబైన రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలి ఒకసారి సలహా ఇచ్చి చూడ్రి. రాష్ట్రం అప్పుల పాలైందిగా, మీరు అప్పులు ఏమైనా మీరు కట్టేది ఉందా? మీ ఆస్తులు గీస్తులు అమ్ముకొని ఏమైనా కడతారా? ఒకసారి చెప్పుర్రి. అందుకే రాజకీయ నాయకుడికి ఆస్తులు ఉండొద్దు. రాజకీయ నాయకుడు ఎన్నికల్లోకి పోతే మొత్తం ఆస్తులన్నీ ప్రభుత్వానికి సరెండర్ చేసిపోవాలి. అప్పుడే నీతివంతమైన పరిపాలన వస్తుంది. ఇక్కడే గెలవలేని కేసీఆర్ కేంద్రంలో గెలుస్తారా? కేసీఆర్పై కేంద్ర మంత్రి విమర్శలు. నిజామాబాద్లో పర్యటించిన మహేంద్రనాథ్ పాండే కేంద్ర పథకాల లబ్ధిదారులతో సమావేశం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీ నెరవేరుస్తుందన్న పాండే అంటూ ఒక వార్తను చూడొచ్చు. నిన్న జరిగింది ఆ మీటింగ్. ఏమన్నంటే నేను ఆడ మాట్లాడినా, నేను ఈడ మాట్లాడినా, మా పంచాయతీ ఏంటంటే నీకు మీ అయ్యకి మీ అన్నకి మాట్లాడితే వస్తుంది కేంద్రం రావు. గది పంచాయతీ కేంద్రం అంటే బాగానే వస్తుంది. నీ గది అక్కడ నీకు 2014 నుంచి 19 వరకు ఇదే ఎక్కి మళ్ళీ ముఖ్యమంత్రి బిడ్డే పసుపు రైతులకి 13 మైళ్ళు ఇస్తున్నారు. కానీ కవిత మాత్రం కంటి గన్ రాకుండా చేసాడు. బతుక ఆగం చేసాడు. బిఎస్ఎఫ్ 50 కిలోమీటర్ల సరిహద్దు బ్లూ ప్రింట్ సిద్ధమట భారత్. ఇవాళ జవహర్ నగర్లో బీజేపీ బహిరంగ సభ. హాజరు కానున్న బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. మోడీ 8 ఏళ్ల పాలనపై చర్చ. ప్రధాని జవహర్ నగర్, మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించినట్టు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం చెప్పిందట. ఇక ఇది సినిమాకి సంబంధించినటువంటి పేజ్ ఒకసారి చూస్తే, బ్యూటీ ఇన్ బ్లాక్, రుహానీ శర్మ హాట్ ఫోజులు, మహేష్ కోసం ఐష్, రాజమౌళి అంటే ప్రేక్షకుల కోసం ఇవ్వలేరుగా. చిరు సత్కారం, మెగాస్టార్ ఇంట్లో విక్రమ్ సెలబ్రేషన్స్, ఒకే ఫ్రేమ్ లో చిరు కమల్. పక్కా కమర్షియల్ అట, పక్కా కమర్షియల్ ట్రైలర్ విడుదలైందట. ఫ్రెష్ ఫ్లవర్ ఎల్లో సమ్మర్ డ్రెస్ లో నర్గిస్ ఫక్రీ, పేర్లే చదవరా అదే. పరిచయం ఉంటుంది. ప్రేమలో సాయి పల్లవి, ఆ లక్కీ ఫెలో ఎవరంటే రానా సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాట పర్వం. సాయి పల్లవి కథానాయిక, వేణు ఉడుగుల దర్శకుడు. 1990లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ ఇంటెన్స్ ప్రేమ కథను రూపొందించారు. జూన్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న సాయి పల్లవి ప్రేమ గురించి స్పందించారు. నేను వెజిటేరియన్, నాకు అసలు నాన్ వెజ్ గురించి తెలియదు, కానీ ఒక వ్యక్తి కోసం ఓసారి షాప్కు వెళ్ళి చికెన్ తీసుకువచ్చి వండి పెట్టాను. ఆ రోజు నాకెంతో ఆనందంగా అనిపించింది. నాలో ఇంత ప్రేమ ఉందా అని అనుకున్నా అని చెప్పారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది ఆమె చెప్పలేదు. దీంతో ఆ లక్కీ ఫెలో ఎవరని ఆరా తీసే పనిలో అభిమానులు ఉన్నారట. వాళ్ళ నాయన కూడా వండి పెడితే ఇట్లా చేస్తారు, ఇట్లా రాస్తారు, పరిచయం ఉంటుంది. నిన్న ఎర్రబల్లి దయాకర్ రావు ఏం పక్కకే కూర్చుంటా అంటుంటే గుంజుతుంటే కూడా మరి ఎందుకంటే ఏం పాడో మరి. వీకెండ్ ట్రీట్, ఆరెంజ్ బిక్నీలో అనుష్క శర్మ అనట. విరహంలో లక్ష్మీరాయ్ ఫ్యాన్స్ మొత్తం పొడవలతో నింపేస్తారే, ఎక్కడెక్కడ పొడవలో తెస్తారు వీళ్ళు. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్కి వెళ్దాం. సో అచ్చా, మీ పోలింగ్ ఏం దాకా వచ్చింది? బీఆర్ఎస్ పార్టీకి ఏ సింబల్ బెటర్ అంటే కోటర్ సింబల్ బెటర్ అని 92% మంది అంటా ఉన్నారు. 9054 మంది పాల్గొన్నారు. 9054 మంది ఓటేసారు. ఇక ఇది చూడాలి ఈ ఓటు. టీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఓటు వేస్తావంటే వేయమని చెప్పి వేయము అని 84% మంది చెప్తారు. కరాఖండిగా వేయమని చెప్తా ఉన్నారు. 18,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం ఒకసారి. ఆజ్ కీ బాత్.
చదువుల పండుగ మొదలైంది, తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పెరిగింది, పిల్లల భవిష్యత్తుపై ఆందోళన మొదలైంది. ప్రభుత్వ బడుల పరిస్థితి దిగజారిపోయింది. కార్పొరేట్ చదువులకు తమ రక్తం అమ్మినా సరిపోవని వాపోతున్నారు. కార్పొరేట్ స్కూళ్లతో జతకట్టిన ప్రభుత్వం సామాన్యుల జీవితాలను పీల్చి పిప్పి చేస్తుంది. విజ్ఞానం కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అజ్ఞానంతో ఓట్లేశామని ఇప్పుడు కుమిలిపోతున్నారు. నీ కన్నీటికి నువ్వే సమాధానం చెప్పుకోలేని దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్నావు. ఇది మీరు చేసిన తప్పే సోదరులారా. నీ కన్న పేగు నువ్వే నరకంలోకి నెట్టేశావు. ఇప్పటికైనా తెలుసుకో, ఒక మనిషిగా మనసులకో, విజ్ఞతతో నిర్ణయం తీసుకో అని చెప్పి బోయినపల్లి రమణ రాస్తుండు. మీరు ఒకే ఒక్కసారి ఓటు అమ్ముకోకుండా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ఓటేయ్యి, మీ మొత్తం తరాలు బాగుపడతాయి. చదువుకోనండి బాబోయ్ జూన్ నెల అంటూ వణికిపోతున్న పేరెంట్స్, వ్యాపారంగా మారిన చదువులు, పెట్టరేగిపోతున్న ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు, ఏడాదికి లక్షల్లో ఫీజులు వసూలు, తల్లిదండ్రులపై మోయలేని భారం. నేటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభం. విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిన ప్రభుత్వం. ఎప్పుడు పోయింది అది? మొత్తం ఆంగ్ల మాధ్యమంలో బోధన అని ఏమి చెప్తా ఉంది. ఏమైంది? కరెంట్ కూడా పోయింది. చూడు ఇబ్బంది ఏం లేదు. బంద్ రైట్. రెడీ ఫర్ ఫైట్ అట. రెడీ ఫర్ ఫైట్. ఎన్నికలకు పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్ అట. లొటపీసి ప్రశాంతంగా ముగిసిన టెట్టు. ఐఏఎస్ అధికారుల బదిలీలు, 8 మందికి స్థానచలనం. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సోమేష్ కుమార్. క్షీణించిన సోనియా ఆరోగ్యం. కరోనా సోకడంతో ఇంట్లోనే చికిత్స. పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆసుపత్రికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. ఈ గౌలిగూడలో కెమికల్ బ్లాస్ట్, ఒకరి మృతి, 2 గాయాలు. ఉలిక్కిపడ్డ పరిసర ప్రాంతవాసులు. ఎక్స్పైర్ అయిన కెమికల్ ప్రమాదానికి కారణం దర్యాప్తు చేస్తున్న అధికారులు. ఏంది ఇది? పీకేనా కాకబట్టు నువ్వు ఇంకేంది? మల్లన్న స్థలం అయితే మాకేంటి? ఆలయ స్థలానికి ఎసరు పెడుతున్న అధికార పార్టీ కార్పొరేటర్లు. విస్మయానికి గురి చేస్తున్న కొలన్ ఫ్యామిలీ అరాచకాలు. గతంలో కూల్చివేతలు జరిగిన ఆగని కబ్జా పర్వం. దేవదేవుడి ఆలయ స్థలాన్ని కాపాడాలని ఫిర్యాదు. హడావిడి చేసి వెనుదిరిగిన సంబంధిత అధికారులు. ఇక చూసుకో, మల్లన్న గుడిని కూడా వదిలిపెట్టేది లేదు. కథం. ఎమ్మెల్యే అండతో అరాచకం. ఏడాది షాద్నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దీనస్థితి. విధులు మరచిన గత ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 50 పడకల నిర్వహణ. సమయపాలన లేదు. రోగులను పీడించుక తినడమే పని. భర్త శ్రీనివాసులు బాటలోనే పనిచేస్తున్న డాక్టర్ చందన. రోగుల నుండి టెస్టుల పేరుతో ఒక్క మార్గంలో దోచుకుంటున్న వైనం. శవాలను ఫ్రిజర్లో పెట్టి డబ్బులు వసూలు చేసిన డాక్టర్ శ్రీనివాసులు. చందన హాస్పిటల్ పెట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తిలోదకాలు. విధులకు హాజరు కాకుండా రెగ్యులర్గా వేతనం పొందిన ఘనత. ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు సొంత హాస్పిటల్లో ట్రీట్మెంటు. శ్రీనివాసులు అతని భార్యపై చర్యలు తీసుకోవాలని స్థానికులు చెప్తా ఉన్నారట. శ్రీనివాసులు ఏం చేస్తాము? శ్రీనివాస. అందుకే ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తా. కలరాతో వణికిపోతున్న ఉక్రెయిన్. ఒకవైపు రష్యా దాడులు, మరోవైపు మహమ్మారి. కెర్సాన్ నగరంలో ఎటు చూసినా శవాలే. అందరికీ వైద్య నిర్ధారణ పరీక్షలు అని చెప్పి గవర్నర్ చెప్తా ఉన్నట. ఈ బాంబుల వల్ల ఏమైనా జరిగిందా ఏంది? గత్తర్లు వేసిందాడ. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఇక అమ్ముడు పోయినటువంటి ఈనాడు పత్రిక. ఇది తెరవలేదు. ఇగో ఈ 2 చూడ్రి. ఏపీ ఎడిషన్లో పునాది దాటని పేదోని ఇల్లట. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లే కట్టియలేదని ఇక్కడ. ఇక్కడ మాత్రం 24,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్నాడు. అయ్యో రామోజీరావు. ప్రధాన కథనం. ఎంత దొంగరాతలు, ఎంత బటవాయి రాతలు చూడిగా. ఈడికాడికి ఎంత తేడా ఉందో మీరే చూడాలిగా. ఇదా ఈనాడు పేపరు ఏపీ ఎడిషన్ ఎట్లుంది, తెలంగాణ ఎడిషన్ ఎట్లుంది చూడు. నిజంగా జర్నలిస్టు, కళాకారుడు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండాలి. ఈ జర్నలిస్టు, ఈ రామోజీరావు అనేటువంటి జర్నలిస్ట్ ఎట్లుండు, ఇక్కడ అడ్డగోలుగా కోట్లు తీసుకొచ్చినట్టు అయ్యా కొడుకుల కోసం 1/2 పేజీ అలాగ కేటాయించిండు అమ్ముకొని. ఈడనైతే ఇగో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తలేడు, పేదోనికి ఇల్లు లేదు, మన్ను లేదని ఈడ కథ. ఇగోడనేమో ఆస్తి పన్నుపై వడ్డీ బాధుడు. ఈ గవర్నెన్స్ లోనూ వెనకబాటే. ఇక్కడనేమో కసరత్తు, అద్భుతాలు, మహాద్భుతాలు అని చెప్పి రామోజీరావు గింతకు దిగజారుతారయా. ఆఖరికి గింతనా కనిపిస్తుందా ప్రజలారా వ్యత్యాసం మీకు? ఎందుకు భయపడుతున్నాయో మరి. మీకు లైవ్ చూస్తున్న ప్రజలారా ఈ వ్యత్యాసం మీకు కనిపిస్తుందా? రామోజీరావు రాతల వ్యత్యాసం మీకు కనిపిస్తుందా స్పష్టంగా? ఈరోజు నా దగ్గరికి నమస్తే తెలంగాణ ఏజెంట్ వచ్చి ఏజెన్సీ తీసుకోండి అని చెప్పాడు. నేను తీసుకోను, నాకు వెలుగు తప్ప వేరేది వద్దని చెప్పాను. అంటే నువ్వు బీజేపీ అని అన్నాడు. నేను చెప్పింది నేను తీన్మార్మలన్నా. నేను తీన్మార్మలన్నా అని చెప్పిండట. రైట్. వెలుగు ఏది మన ఈనాడు పేపర్లో ఈ వ్యత్యాసం కనిపిస్తుందా మీకు?
ఈ దొంగ రాతలు కనిపిస్తా ఉన్నాయా? ఈనాడు పేపర్ ఏపీ ఎడిషన్ ఎట్లుంటుంది, తెలంగాణ ఎడిషన్ ఎట్లుంటుందో చూసిరా. ఈడనేమో కేసీఆర్కి మొత్తం అమ్ముకున్నాడు కింది కాడికి వెళ్ళి మీద దాకా. ఈడనేమో ఇజ్జతు మానము జర్నలిజము అంతా కేసీఆర్కి అమ్ముకోవాలి. పునాది దాటని పేదిల్లట. ఈడ తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద వార్త రాసిండు ఆయన రాయడు. గౌరవెల్లి రిజర్వాయర్ కాడ గందరగోళం అవుతా ఉంటే రాయడు. తెలంగాణ రాష్ట్రంలో రేపుల మీద వార్త రాయడు. ఏం రాయడు. ఈడేమున్నదంటే అయ్యా కొడుకులకు భజన చేయాలి, నమస్తే తెలంగాణలో రాస్తే ఎవరు నమ్మతలేడుగా, అందుకే ఈనాడులో రాసుకుంటారు. ఈనాడు పేపర్ పొరపాటున కూడా వేసుకోకూరి. ఈనాడు అనేటువంటి పేపర్ ఒక దొంగ పేపర్ తయారైపోయింది. కంపారిజన్ అగో కనిపిస్తూనే ఉందని చెప్తా ఉన్నారు ప్రజలు. క్లియర్గా ఈ వ్యత్యాసం కనిపిస్తుందని చెప్తున్నారు జనం. చూడు ఇక ఇట్లుంది అలా కథ. ఏం చదవాలి ఈ ఈ బాడకావు పేపర్ని ఏం చదువుతాను చెప్పురు. ఇది ఇక ఈమెనైతే మొత్తం 24 అది అయ్యనవి నమ్ముతున్నారా నవ్వుతున్నాడు. నమ్ముతున్నారా ఈమె రోజు ఆయన తాయి పన్నా కూడా పాత పొడవ తెచ్చి తుడిసి పొడవ వేసి బొయ్ట దువ్వి అలా పెడుతుంది చెక్కిళ్ళ. కాకనందంగా చూపించాలి అంతే. ఇక ఈయన అందంగా ఉండాలి, ఆయన అందంగా ఉండాలి, వీళ్ళుంటే ఆమె అందంగా ఉంటుంది. అట్లా వేటనట కాకి పిల్ల కాకి ముందు. రాష్ట్రపతి అభ్యర్థి కోసం వేట. కేసీఆర్ 2 మంది చెప్తున్నారని చెప్తుంది. ఇక కేసీఆర్ అయితేనే రాష్ట్రం కోరుతున్నారు, దేశం పిలుస్తుందట. నిన్న చెప్తూ దేశం. ధాన్యం కొనుగోలులో నిజామాబాద్ టాపట. అగ్గోకే పోషకాహారం, నెలకు పెన్షన్ 50,000, ప్రైవేట్ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆకర్షణీయమట. ఇక ఈమె రాస్తుంది. అయ్యా కొడుకుల ముచ్చట తప్ప ఇంకేమన్నా ఉంటే అడుగురు. ఏం లేదు కథ. ఇక ఇక్కడ చూడు మళ్ళీ ఇలా బడిగంట కూడా సూపర్ అట. ఎట్టకేలకు గాడిన పడ్డ అకాడమిక్ క్యాలెండర్. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బడులు ప్రారంభం. మన ఊరు మన బడితో స్కూల్లో కొత్త రూపు వచ్చింది. ఏ రూపు వచ్చింది చూపివా? రూపు లేదు, బాపు లేదు. ప్రపంచ పటంలో అగ్రభాగాన నిలిచింది. ఈమె ఎటు రాస్తుందో కదా. ఈమెకు ఎవరన్నా తిడుతున్నా కూడా ఈమెది ఎట్లుంటుంది అనుకుంటున్నావు? ఈమె రాతలు ఎప్పుడన్నా తువ్వంట పోతుంటే బావులకాడికి పోతుంటే ఆ చెట్ల పచ్చ పాము ఉంటుంది చూడు. ఒకటి ఏంటది? అవులమాసం. ఆ పాము ఉంటుంది. ఆ పచ్చ పాము కనిపిస్తే ఆ పచ్చ పాముని ఈమె హెడ్లైన్కి తీసుకొస్తేందుకు అది ఆనకొండనే. ఆనకొండ చెప్తుందా? ఆనకొండ అది చూసినోడు ఏమంటాడు, ఎవడ ఇంత పొడుగుందిరా పాము అని చెప్తాడు. అది పచ్చ పాము అనగానే ఈడు ఇంకొని బెదిరిస్తేందుకు ఇంత దొడ్డు ఉందట, ఈ మోసే దొడ్డు ఉందట, ఇంత పొడుగుందట, చెట్ల మీదనే తిరుగుతుందట పాము, అది కోడెనాగం పాము. ఇట్లా చెప్పి ఈమె దగ్గరకు వచ్చేసరికి అది ఆనకొండ అవుతుంది అన్నట్టు. ఇక 24,000 కోట్ల పెట్టుబడి ఇదే అంతా దొంగ పేపర్ ఇది ఆనకొండ. దారి ఏమేమి రాసిరు కామెంట్లు ఏమంటారు మరి? ఆ పసరక పామట అది. ఈనాడు పేపర్ను వేసుకున్నా, ఈటీవీ చూసినా ఈనాడు ఏనాడు మనది కాదు. సినారి పత్రికనట. సినారి నువ్వే కేసీఆర్కు మొగోడు అంటే ఆయన ఆడానా? ఏ కథ గమ్మత్తుందేమో. మీరు కేసీఆర్తో కంపేర్ చేయకురా. కే పాల్ బెటర్ కదా కేసీఆర్ కంటే. టీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఓటు వేస్తారంటే వేయమని చెప్పి 84% అని చెప్తా ఉన్నారు. 21,000 మంది ఇప్పటి వరకు ఓటింగ్ లో పాల్గొన్నారు. ఎందుకేమంటారు ఏం కథ అనేది చూడాలి. నాటి తెలంగాణ ద్రోహులే నేటి తెలంగాణ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. ఇందులో ఉన్న వాళ్ళు కొందరే టీఆర్ఎస్ పార్టీలో. ఆవు సారు ఇప్పుడు మన తెలంగాణలో ఉద్యమకారులు ఏడున్నరే. ఒకనాటి తెలంగాణ పార్టీ కార్యకర్తగా సిగ్గుపడుతున్నా నీ బాతాల పోషెట్టి మాటలు నమ్మి గెలిపించినందుకు అందరినీ నట్టేట ముంచినావు నీ ఇంట్లో తీరిగెళ్ళ. అరే రాత్రండి భయ్ రాయదట్లా.